తమ్ముళ్ళు ఎట్లురా అండ్ సిస్టర్స్. తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతూ అమెరికా వెళ్ళాలనుకోవటం ఒక పెద్ద ప్రయత్నం కదా. ఆ ఫేజ్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? టోటల్గా నాకు ఒక 9 సార్లు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది, అయినా సరే వదలలేదు. ఎన్నో పోరాటాల తర్వాత ఎంతో పెయిన్ భవించి యుఎస్కి వెళ్ళారు. మీ నాన్నగారిని మీ అమ్మగారిని తీసుకెళ్లారా? మా దగ్గరికి వచ్చారు, 3 నెలలు ఉన్నారు. 4 రోజులకే నన్ను చంపేసేలా తయారయ్యారు. ఆస్క్ జై ఎట్ ద రేట్ ఆఫ్ యూకే. ఎట్లా వచ్చింది అసలు ఈ ఆలోచన? నేను జాబ్ రాకముందు అంతా ఆవారగానే ఉంటుండే. మనం బీటెక్ 5 ఇయర్స్ చేసినాం, 4 ఇయర్స్ చేయాల్సి. ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయినటువంటి ది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టింది. దట్ ఈస్ నందు కపుల్స్ ఇష్యూ. ఇప్పటికీ మీరు అదే స్టాండ్ మీద ఉన్నారా? అగైనెస్ట్ ఆఫ్ నందు కపుల్స్, వాళ్ళ అక్రమాలని త్వరలో వెలికి తీస్తారా? బయటికి ఇంకా ఏమైనా ఉంటే? అబ్సల్యూట్లీ 100%. ఆ లేడీ ఉంది కదా, మన ఉన్నత మహిళ ఆదిపరాశక్తి, ఇంకా నేను మాట్లాడితే మీ హస్బెండ్తో మాట్లాడతాను, లేకుంటే మాట్లాడను. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి నాతో ఆరోపణలు వచ్చినాయి అంతా వాళ్ళ ఆయన మీద. ఆయన వచ్చి మాట్లాడాలి కానీ ఈమె ఎందుకు వస్తుంది మధ్య ఊరికే? మాకేంది తీర్మానం? మీరు మమ్మల్ని ఏం చేయలేరు, యు కాంట్ ప్లక్ అస్ ఆఫ్. డైరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళది. నిజమా? విక్టిమ్స్ ఏమీ చేయలేరా? మోసం చేసిన డబ్బులతో బతుకుతున్నారు. మీరు తినే ప్రతి మెతుకు కూడా మోసం చేసిన డబ్బులతో వచ్చింది. ఎవరో ఒకరి జీవితాలు ఆగం చేసిన డబ్బులతో వచ్చింది. అది మీ లెగసీయే. అది జీవితం ఓ రోలర్ కోస్టర్. ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి, లోతులు ఉంటాయి. పడేస్తుంది, పడదోస్తుంది, లేపి మరీ పరిగెత్తిస్తుంది. ఇదే జీవితం. నువ్వు అనుకున్నట్లుగా ఉంటే అది జీవితం కాదు, నువ్వు అనుకున్నట్లు జీవితం ఉండనే ఉండదు. నెపోలియన్ హిల్ చెప్పినా, లేకపోతే స్టీఫెన్ కవే చెప్పినా జీవితపు సిద్ధాంతం ఇదే. మరి లైఫ్ మనం అనుకున్నట్లుగా ఎందుకు ఉండదు? మనం ప్లాన్ చేసుకుంటేనే లైఫ్ ఎలా ఉంటుందనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నటువంటి ది ఇన్స్పైరింగ్ జర్నీని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. లెట్స్ ఇన్వైట్ ఫర్ ఎ ఫెయిర్ అండ్ రా టాక్ ఏనుగు జైపాల్ రెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. జైపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే బ్రదర్, వెల్కమ్ టు డయల్ న్యూస్. ఎక్కడో యూకేలో ఉండేటువంటి వాళ్ళు రేవణపల్లికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సర్వసాధారణంగా ఈ హాట్ సీట్లో మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళు కాకపోతే కింగ్ పిన్ ఆఫ్ కాంట్రవర్షియల్ పర్సన్సే కూర్చున్నారు ఇప్పటి వరకు. బట్ ద ఫస్ట్ టైం ఇన్స్పిరేషనల్ జర్నీగా ఉన్నటువంటి మీరు కూర్చున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఊహించారా అసలు ఈ పొజిషన్కి మీరు వస్తారు అనేటువంటిది చిన్నప్పటి నుంచి? సక్సెస్ అవుతాము అని అనుకున్నాము, బట్ ఇలాగా సోషల్ మీడియా త్రూ అవుతాను, సోషల్ మీడియా త్రూ పాపులర్ అవుతాను అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. సక్సెస్ ఎట్లాగూ అంటే బిజినెస్ చేసి సక్సెస్ అవుతానని అది ఎప్పటి నుంచో నా మీద నమ్మకం అయితే ఉన్నది. సరే, దేర్ హ్యాస్ బీన్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. మీరు అన్నట్టు ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్. బట్ సోషల్ మీడియా గురించి అయితే ఎప్పుడు ఇంత ఊహించలేదు. రేవణపల్లి టు ఫస్ట్ స్కాట్లాండ్, దాని తర్వాత యూకే, ఈ జర్నీ అయినా ఊహించారా? లేదు. సో చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మేము రేవణపల్లి ఇక్కడే, మా ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడే పెరిగినాము. 5వ తరగతి వరకు, 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత అంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక, మా నాన్న కోరిక. కాకపోతే నేను తెలుగు మీడియం చదువుకున్నాను. ఇంటర్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అయింది. సో అప్పుడు కొంచెం ఇంగ్లీష్ మీడియం అంటే భయం ఉండే, బైపీసీ తీసుకోవాలంటే భయం అయ్యి ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ తీసుకొని డాక్టర్ కాలేం కదా. సో అట్లా తర్వాత మా నాన్న ట్యూన్ మార్చాడు. డాక్టర్ నుంచి మావాడు అమెరికా పోతాడని చెప్పుకుంటా ఉన్నాడు అందరికీ. సో సరే ఎట్లయినా అమెరికా పోవాలని చెప్పేసి అలా అనుకున్నాము. కాకపోతే అప్పుడు యుఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్తే 3 సార్లు రిజెక్షన్ చేశారు ఆలోచించకుండా. సో దాని తర్వాత ఆబ్వియస్ చాయిస్ మా ఫ్రెండ్ ఒకడు ఉండి యూకే ప్రాసెస్ చేద్దాం మామ అంటే, సో అట్లా యూకే ప్రాసెస్ చేసి స్కాట్లాండ్లో ఎండప్ అయ్యాం. స్కాట్లాండ్కి వెళ్ళాం. సో ఇట్స్ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్. మీరు స్కాట్లాండ్కి వెళ్ళటం కానీ దాని తర్వాత యూకేకి వెళ్ళటం కానీ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, నాట్ ప్రీ ప్లాన్, రైట్? ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్. సో యూఎస్ వెళ్దాం అనుకునేది మాత్రం సంథింగ్ ప్లాన్ చేశాము. బట్ యూకే వెళ్ళడం ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది అలాగా.
యా సో ఒకప్పుడు డాక్టర్ కావాలనుకోవటం అనేటువంటిది మీ అంబిషన్ కదా. యా ఏ గోల్తో వెళ్ళారు మీరు స్కాట్లాండ్ తర్వాత యూకేకి? స్కాట్లాండ్ యూకేకి ఒకటే గోల్, ఒకటే బ్రదర్, వెళ్ళాలా, డబ్బులు సంపాదించాలా అనే ఆలోచనతో వెళ్ళాం. ఏదో సక్సెస్ కావాలా. ఎట్లా అంటే మన దగ్గర సక్సెస్ అంటే మీనింగ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. యా మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉన్న వాళ్ళనే సక్సెస్ అంటారు. అదే అన్డౌటెడ్లీ. యా సో స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు అదే ఆలోచన, వెళ్ళాలా, మంచిగా కష్టపడాలా, డబ్బులు సంపాదించుకోవాలా, నలుగురికి మార్గం చూపించాలా మనకి వీలైతే అనే ఉద్దేశంతో వెళ్ళాము. సో సరే ఒక స్థాయికి అయితే వచ్చాము. ఎవరికైతే చేయి జాబ్ బతకట్లేదు ఇప్పుడు. సో మన పేరు చెప్పుకొని ఒక 100 మంది బతుకుతున్నారు ఇప్పుడు. సో యా ఐ థింక్ ఒక డబ్బులు ఇదంతా ఒక సక్సెస్ అయితే నా ఉద్దేశంలో సక్సెస్ అనేది నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు. ఒక నలుగురు మన పొద్దున్న లేస్తే మన పేరు చెప్పుకొని బతితే అదే పెద్ద సక్సెస్ అనుకుంటాను. సో ఈ సోషల్ మీడియా వల్ల, రీసెంట్గా వచ్చిన సోషల్ మీడియా ఫేమ్ వల్ల, నేను ఇచ్చే కాంటెంట్ వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ జాబులు కొట్టారు. జాబ్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇట్స్ నాట్ జస్ట్ అ ఇన్కమ్ సోర్స్, ఇట్ చేంజెస్ దేర్ ఎంటైర్ ట్రాజెక్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇంతమందికి నేను హెల్ప్ చేసినందుకు ఐ ఫీల్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఇన్ మై వ్యూ, నా ఉద్దేశంలో సక్సెస్ అంటే అది. యా ఐ లవ్ యువర్ హానెస్టీ బాస్. బికాజ్ ఎందుకంటే 3 సార్లు యుఎస్ వీసా రిజెక్షన్ అనేటువంటిది చాలామంది ఒక అబ్స్టాకల్గా, ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా చెప్పుకుంటారు. ఒక రేంజ్లోకి వచ్చి 10 మంది గుర్తు పడుతున్నప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ యూ నెయిల్డ్ ఇట్. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్ ఆబ్స్టాకల్? అంటే తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతూ అమెరికా వెళ్ళాలనుకోవటం ఒక పెద్ద ప్రయత్నం కదా. ఆ ఫేజ్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? సో తెలుగు మీడియం చదివాను. బట్ నాకు ఏంటంటే నేను బీటెక్లో అంటే ఎప్పటి నుంచైనా సరే కొంచెం రిలేషన్షిప్ బిల్డింగ్ కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొత్త వాళ్ళతో మాట్లాడడం కానీ నేను ఎప్పుడు భయపడలేదు అనమాట. సో దాని త్రూ వీ బిల్డ్ అవర్ కాన్ఫిడెన్స్. తర్వాత ఇంగ్లీష్ రాకపోయినా, కొంచెం ఇంగ్లీష్ అంటే భయమైనా సరే, వచ్చింది రాంది ఏదో నరుకుతూ ఉండే. యా సో ఇండియాలో ఉన్నప్పుడు పెద్దగా ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలే. కానీ ఈ స్కాట్లాండ్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా ఐ హ్యావ్ టు డూ ఇట్. యా దాని తర్వాత మీరు ఈ యూఎస్ వీసా రిజెక్షన్స్కి వస్తే ఇది 3 times కాదు యాక్చువల్గా. నేను యూకేకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రై చేసిన. అవునా? మళ్ళీ 2 times ట్రై చేసిన. అప్పుడు రిజెక్ట్ అయింది. మొత్తం 5 times రిజెక్ట్ అయింది. దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒక 4-5 ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా అప్పుడు ఐ డోంట్ నో ద రీజన్. వాళ్ళు 214B రీజన్ ఇస్తారు కదా, నువ్వు మళ్ళీ రావు అని చెప్పేసి రీజన్ ఇస్తారు. ఐ డోంట్ నో కమ్యూనికేషనా ఇంగ్లీషా ఏంటో తెలియదు. బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. 5 times చేశారు. మళ్ళీ రీసెంట్గా లాస్ట్ 2 yearsలో కూడా ఒక 4 times రిజెక్ట్ అయింది. నాకు యూకే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత కూడా 2 సార్లు ఎస్టా రిజెక్ట్ అయింది, ఒకసారి విజిటింగ్ వీసా రిజెక్ట్ అయింది. యా సో టోటల్గా నాకు ఒక 9 సార్లు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది. అయినా సరే వదలలేదు. మొత్తానికి 10వ సారి తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఈ 9 times ఫెయిల్యూర్లో ఏంటి ద వీక్నెస్? వాట్ యూ రికగ్నైజ్డ్? మీలో మీరు గుర్తించిన బలహీనత ఏంటి? బలహీనత అంటే అంత దూరం ఆలోచించలేదు. బట్ అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది యాక్చువల్గా. నాకు ఫస్ట్ 5 times నాకు రిజెక్ట్ అయినప్పుడు ఓకే, 6th time కూడా ట్రై చేసిన. సో 6th time స్టూడెంట్ లాగా వేసిన. వేసినప్పుడు నాకు అప్పుడు వీసా వచ్చింది యాక్చువల్గా. ఓకే. కానీ నాకు అదే వీక్లో నాకు యూకేలో ఐటీలో జాబ్ వచ్చింది. యా సో నేను జాబ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. యూఎస్ ఇంకా లైట్ తీసుకుందామని అనుకున్నాను. లేకుంటే ఒక 6 months అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాను. కాకపోతే 6 months అయిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, నాకు ఇచ్చిన యూనివర్సిటీ ఉంటుంది కదా, అడ్మిషన్ ఇచ్చిన యూనివర్సిటీ, అది ఫ్రాడ్ అని తెలిసింది. ఓకే. సో వాళ్ళ యూనివర్సిటీ హెడ్కి ఒక 16 years ప్రిజన్ సెంటెన్స్ వేశారు. తర్వాత ఆ యూనివర్సిటీకి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ పట్టుకొని వీసా రివోక్ చేసి డిపోర్ట్ చేశారు. ఓకే. ఇది పెద్ద న్యూస్ అయింది అప్పుడు, TV9 దాంట్లో వచ్చింది. ట్యాక్స్ RFID ట్యాక్స్ వేసి ఇది చేశారు. సో నేను వెళ్ళలేదు వెళ్ళకున్నా కానీ నా వీసా రివోక్ చేశారు. ఓకే. ఆ విషయం నాకు తెలియదు కదా, నేను వెళ్ళకపోతే నాకు తెలియదు కదా. సో రీసెంట్గా 2024లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే అడిగారు, నీ వీసా ఎందుకు రివోక్ అయింది, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, అసలు వెళ్ళావా, అసలు నువ్వు యూఎస్ వెళ్ళావు కదా అని 3 సార్లు అడిగారు. సో వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యారు. అలా ఆ సిస్టంలో ఏదో చిన్న గ్లిచ్ ఉండి మనకి అలా అయింది. కానీ అనుకున్నాను, అంటే ఎందుకు నాకే ఇట్లా అవుతుంది అనుకున్నాను. బట్ దెర్ వాజ్ సంథింగ్ దట్ కెప్ట్ మీ గోయింగ్.
యూఎస్ వెళ్ళడం అనేది డ్రీమ్. యా మా నాన్న ఇన్ని రోజుల నుంచి చెప్పుకున్నాడు, కనీసం యూఎస్లో అడుగు పెట్టి నాన్న నీకోసం యూఎస్ వచ్చాను అని చెప్పడానికైనా పోవాలని చెప్పేసి, ఎట్టి పరిస్థితి దీన్ని వదిలే సమస్య లేదని చెప్పేసి, తర్వాత లాస్ట్ 10th టైము మా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటాడు యూకేలో, మా కాన్స్టిట్యున్సీ ఎంపీ, ఆయనతో రికమెండేషన్ లెటర్ రాపించుకొని, తర్వాత ప్రతి డాక్యుమెంట్ నీకు మా మార్ట్గేజ్ డాక్యుమెంట్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇంత ఒక కట్ట తీసుకుపోయినా. యా మళ్ళీ దానికోసమని నేను ఎక్స్ట్రా 3 మ్యారథాన్స్ రన్ చేసిన. ఓకే, నేను యూఎస్ వెళ్ళాలనుకునేది షికాగో, న్యూయార్క్ 2 మ్యారథాన్స్ రన్ చేయడానికి, 42 కిలోమీటర్స్ ఈచ్. ఓకే, యా సో ఈ మ్యారథాన్స్ నేను ఆల్రెడీ రన్ చేస్తున్నానని చెప్పడానికి వాట్ ద పర్పస్ ఆఫ్ దట్ మ్యారథాన్ చెప్తాను. సో అవన్నీ దానికోసమని ఒక ఎక్స్ట్రా 2-3 మ్యారథాన్స్ చేశాను. అవన్నీ డాక్యుమెంటేషన్ అంతా తీసుకెళ్ళి సబ్మిట్ ఆ రోజు తీసుకెళ్ళి ఇచ్చాను. మా వైఫ్కి కూడా అప్లై చేశాను అట్ ద సేమ్ టైం. లక్కీగా నేను ఎంబసీకి వెళ్ళినప్పుడు ఒక ఇండియన్ అతను ఉన్నాడు, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఉన్నాడు. సో హీ వాజ్ ఆస్కింగ్ మీ రైట్ క్వశ్చన్స్. సో అడిగాడు అనమాట, ఏమైంది అసలు చెప్పు, ఇక్కడ చాలా నోట్స్ ఉంది నీ పైన, చాలా రిజెక్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దెన్ వాట్ ఈ సెడ్ ఈజ్, నీకు ఈరోజు వీసా ఇవ్వలేను కానీ పాస్పోర్ట్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళు, మేము చూసి చెప్తానన్నాడు. ఓకే, దెన్ 10 days తర్వాత దే ఆస్క్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ దే గివ్ మీ ద వీసా. అట్లా సో వదిలిపెట్టలేదు అసలు, అంతే. వదిలిపెట్టలేదు, వచ్చేదాకా వదిలిపెట్టలేదు. మొత్తానికి వచ్చిన తర్వాత అమెరికా పోయినా, 1 నెల రోజులు ఫ్యామిలీని తీసుకొని పోయినా. అమెరికాలో 1 నెల రోజులు ఉన్నాను. మంచిగా అనిపించింది. అన్నీ 3-4 స్టేట్స్ ఏమో తిరిగాము. ఎన్నో ఏళ్ళ కళ, ఎన్నో ఏళ్ళ అంబిషన్ కదా. యుఎస్ లో తొలిసారిగా అడుగు పెట్టిన వెంటనే హౌ డిడ్ యూ ఫీల్? మంచిగా అనిపించింది. అంటే యూఎస్లో అది వెళ్ళడానికి కూడా చాలా కష్టాలు. మళ్ళీ మేము 9 o'clock ఫ్లైట్ ఉండే మా ఊరు అబర్డీన్ నుంచి. 7 o'clock మేమంతా రెడీ అయిపోయి సూట్ కేసులు కింద తెచ్చేసి ట్యాక్సీ కోసం వెయిటింగ్. అంతే, ట్యాక్సీ వస్తుందని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఎంబటే సెకండ్ మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని. అయ్యా, నేను సిడ్నీ వెళ్ళేటప్పుడు కూడా అట్లే అయింది, ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సో అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఎయిర్వేస్ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయించుకున్నాము. మళ్ళీ మా ఫ్రెండ్ తోటి కార్ ఎక్కి ఒక 3 hours డ్రైవ్ చేసి వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాం. సో న్యూయార్క్లో దిగాం ఫస్ట్. అంటే కొంచెం సర్రియల్ ఎక్స్పీరియన్స్. మనం ఒక 30 years నుంచి మా నాన్న చెప్తా ఉన్నాడు, మనం ఒక 18 years నుంచి మనకు రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అట్లా అనుకుంటా ఇట్ వాస్ స్లైట్లీ ఎమోషనల్ మూమెంట్. అంటే ఎందుకు అమెరికా మాత్రమే వెళ్ళాలని మీ నాన్నగారి పంతమో, పట్టుదలో, కలో? అది అంటే మా నాయన అంటే ఆయన స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు. మేము ఊర్లో పెరిగినాం. ఊర్లలో ఎట్లుంటుంది ఏమనంటే అమెరికా, అంతే. మాకు అమెరికా ఒకటే తెలుసు, వేరే దేశాలు ఏం తెలియదు. మహా అంటే లండన్, అంతే. ఇప్పుడు ఇవాళ రేపట్లో సరే ఈ సోషల్ మీడియా, ఈ టీవీ ఛానల్స్ ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి మిగతా కంట్రీస్ గురించి తెలుసు. మేము చిన్న ఉన్నప్పుడు అంతా అమెరికానే. మాకు మా పెద్దనాన్న కొడుకు ఆయన ఉంటుండే, ఆయన అమెరికా పోతాడు అని చెప్పేసి మేమంతా ఆయన ఎక్కడికి వచ్చినా కానీ ఒక రేంజ్లో చూసేవాళ్ళం. పోయినాడా ఆయన చెప్తే ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు ఈ లెక్కన మీ ఖాందాన్లో కానీ మీ ఊర్లో కానీ బాగా నజర్ తగిలి ఉంటుంది కదా మీకు? ఐ డోంట్ నో, తగిలినట్టుంది మొన్న కారు తారగా గుద్దిరా. అంటే ఇండియన్ డ్రైవింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దెన్ అమెరికన్ డ్రైవింగ్, రైట్? యా బట్ ఐ ఎంజాయ్. నేను వచ్చినప్పుడల్లా నేనే నడుపుకుంటాను కారు. ఎందుకంటే ఇబ్బంది పడరా? అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది డ్రైవింగ్. నాకు యూకేలో సేమ్ సైడ్, రైట్ సైడ్ స్టీరింగ్ వీల్. సో నాకు ఎప్పుడు వచ్చినా నేనే కారు తీసుకొని నడుపుకుంటాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ట్రాక్టర్స్, లారీస్ నడిపేవాడిని. ఓకే, నేను ఇక్కడ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్లో పనిచేశాను కొన్ని రోజులు. అప్పుడు లారీ పర్ఫెక్ట్ నేర్చుకున్నాను. అంత ముందే నేర్చుకున్నాను. అప్పుడు ప్రాజెక్ట్లో 1 month నేనే డ్రైవర్లా చేశాను. సో మనకి నో ప్రాబ్లం, డ్రైవింగ్ నో ప్రాబ్లం. కాకపోతే ఈసారి ఇప్పుడు వచ్చిన డ్రైవర్ని పెట్టుకున్నాను. ఈరోజు లేడులే కానీ ఇప్పుడు అంతా ఫోన్లు ఎక్కువైపోయినాయి కదా, ఫోన్లు, మెసేజ్లు చూస్తున్నారు కదా మీరే. ఎగ్జాక్ట్ వస్తారే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా వెళ్ళటం అనేటువంటిది మీ కళ. ఎన్నో పోరాటాల తర్వాత ఎంతో పెయిన్ అనుభవించి యుఎస్కి వెళ్ళారు. మీ నాన్నగారిని, మీ అమ్మగారిని తీసుకెళ్లారా? అమ్మని నాన్నని యూఎస్కి తీసుకెళ్ళలేదు, బట్ యూకే మా దగ్గరికి తీసుకెళ్ళాము. ఓకే, మా దగ్గరికి వచ్చారు, 3 నెలలు ఉన్నారు.
వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం యూకే వచ్చినప్పుడు? 4 రోజులకే నన్ను చంపేసేలా తయారయ్యారు. దే కాంట్ అడ్జస్ట్, రైట్? ఏందిరా ఇది, ఏమీ లేదు, ఎవడు లేదు, ఎవడు ఉలకడు పలకడు. ఇప్పుడు మా నాన్నకి ఎట్లా అంటే ఊళ్ళో ఉంటే రోజు ఒక 100 మంది వస్తోళ్ళు పోతోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేదంటే నమస్తే అనుకుంటా నమస్తే అన్న అనుకుంటా పోతారు. మా నాన్న ఏంటంటే ఊళ్ళో పంచాయలు తీర్మానం చెప్తాడు అనమాట, పెద్ద మనిషి. ఓకే. చుట్టుముట్టు ఎక్కడైనా కానీ మా నాన్న దగ్గరికి వస్తారు, ఏదో వచ్చి ఇంటికాడ అన్ని సమస్యలు చెప్పుకుంటారు, లేదంటే తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి పెద్ద మనిషిలాగా చెప్తారనమాట. ఆయనకి ఆ బిజీనెస్ అనేది ఉండాలి, యా, లేకుంటే బోర్గా ఫీల్ అవుతాడు. యా, ఇక్కడ ఇట్లా ఉండి అక్కడ యూకేకి వచ్చి అక్కడ ఎవడు అసలు మనుషులే కనబడరు. నీకు రోడ్లంతా ఎట్లుంటాయన్నా అక్కడ అంత 144 సెక్షన్ పెట్టినట్టు ఉంటాయి. ఎవడు కనబడడు, ఎవడు ఉండడు. వీళ్ళు ఎంతసేపటికి అట్లా ఇంటి చుట్టూ వాకింగ్ చేసుకొని రావాలా, ఇంట్లో టీవీ పెట్టుకొని కూర్చోవాలి. ఆ టీవీ ఎంతసేపు అని చూస్తారు, ఏది చేస్తే ఏం అవుతుందన్న భయం కూడా కదా. సో సాయంత్రం అయితే ఇక ఇంత ఏదో ఒకటి సరదాగా, అంతేగాని అసలు వీళ్ళు ఒక 10 డేస్ ఉన్నారు హార్డ్లీ. 10 డేస్ తర్వాత ఇక మేము పోతాం, నువ్వు ఏమన్నా చేయి, మాకు టికెట్ మళ్ళీ ప్రీపోన్ చేసేసేయి, మేము పోతామని చెప్పి రెడీ అయ్యారు. రోజు ఇదే పంచాయి మాకు. ఇంటికి రాగానే మీరు ఏమన్నా చేసుకోరు, నేను పంపియా అని చెప్పిన. వాళ్ళు ఏంటంటే జీవితాంతం కష్టపడుకుంటూ వచ్చారు. వాళ్ళకి వాళ్ళు దే నెవర్ టుక్ టైమ్ అవుట్ ఫర్ దెమ్. యా, సో ఐ ఫెల్ లైక్ అంటే ఆ టైం ఏంటంటే అట్లీస్ట్ ఈ 3 months కొంచెం స్లో డౌన్ అవుతారు, కొంచెం పీస్ఫుల్గా ఉంటారు. సరే బోర్ కొడితే అని నేను అనుకున్నాను అనమాట. సో వాళ్ళకి రోజు ఒక వెరైటీ బీర్స్, వెరైటీ విస్కీస్ తీసుకొని వచ్చేవాడిని. మధ్యలో నాకు టైం ఉన్నప్పుడు ఫుడ్ అడ్జస్ట్ అయ్యారు, బయట ఫుడ్ ఇంట్లోనే కదా, ఇట్స్ ఫైన్. మేము ఇండియన్ ఫుడ్ తింటాం కాబట్టి ఫుడ్ ఫైన్. ఫుడ్ కూడా మేము రకరకాల ఫుడ్ ట్రై చేసాం. అసలు మేము యూకేకి వెళ్ళినప్పటి నుంచి అలాంటి ఫుడ్ ఎప్పుడు తినలేదు. ఈ అమ్మ నాన్న వచ్చారని చెప్పేసి వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు కదా, ట్యూనా అని, లేకుంటే లాబ్స్టర్స్ అని, ఇవని అన్ని ట్రై చేసాం. డిఫరెంట్ విస్కీస్, వైన్స్ అన్ని ట్రై చేసాం. యా, అట్లా. ఈ ప్రపంచానికి మీరు ఏనుగు జైపాల్ రెడ్డిగా తెలియదు, తెలిసింది ఆస్క్ జై @యూకే. ఎట్లా వచ్చింది అసలు ఈ ఆలోచన? సో లాంగ్ స్టోరీ, బట్ తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు కాంటెంట్ క్రియేటర్ అవుదామని ఎప్పటి నుంచో ఉంది, యూట్యూబర్ అవ్వాలి అని చెప్పేసి. బట్ ఎప్పుడు కాన్షియస్గా ఎఫర్ట్స్ పెట్టలేదు. సో మన పనులు మనకు ఉంటాయి. అప్పట్లో నేను జాబ్ చేసేవాడిని. సో జాబు ప్లస్ ఇంకా మా వైఫ్, అదే అట్లా బిజీగా అయిపోయింది. తర్వాత పాడ్కాస్ట్ చేశాను. 2015లో పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను. నేను చాలామంది ఇప్పుడు మీరు చూసే అంకుర్ వారికు, నవీన్ తివారీ, ఈ రేజర్ పే ఫౌండర్స్, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను నేను ఒక 12 years బ్యాక్. రేజర్ పే దే జస్ట్ స్టార్టెడ్ దెన్. 12 years బ్యాక్. డిజిటల్ రెవల్యూషన్ లేదు ఇండియాలో అసలు ఆ టైం. లేదు. హర్షిల్ మాథుర్ అని ఇంకొంటాడు. సో అప్పుడు ఏంది అసలు ఈ జియో కూడా లేదు. స్కైప్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. స్కైప్లో ఇంటర్వ్యూ చేసి, ఇంతకుముందు అంతా స్కైపే, ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఇంటర్వ్యూ చేసి ఎడిట్ చేసి పబ్లిష్ చేసాం. అవి ఇప్పటికీ ఉన్నాయి. అవునా? యా, స్కాట్లాండ్లో ఆంటర్ప్రెన్యూర్స్ చేసేవాడిని, ఇండియాలో చేసేవాడిని. మొత్తం 150 episodes ఏమో చేశాను. ఓకే. అట్లా సో యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబర్ అవ్వాలని అనుకున్నాను. తర్వాత కొన్ని ఐఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఇదని చేసేవాడిని. అప్పట్లోనే ఛానల్ మానిటైజ్ అయింది, కానీ కాన్షియస్గా ఎప్పుడు కన్సిస్టెంట్గా ఎప్పుడు చేయలేదు. తర్వాత నేను రీసెంట్గా నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి, నాకు జాబ్ రావడం ఒక పెద్ద స్టోరీ. నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరు నాకు ఫోన్ చేసేవాళ్ళు అనమాట. నీకు ఎట్లా వచ్చింది, ఏం ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అయ్యావు, ఏం క్వశ్చన్లు అడిగారు. యా, నేను జాబ్ రాకముందు అంతా ఆవారగానే ఉంటుండే. మనం బీటెక్ 5 years చేసినాం, 4 years చేయాల్సిందే. యా, అక్కడ పోయి కూడా పెద్దగా వచ్చిన పైసలన్నీ అస్సాం చేస్తుండే. అట్లా యూకేలో కూడా అస్సాం ఉంది. అట్లా తిరుగుడు ఎక్కువ జరా. యా, సో అంటే కష్టపడుతుండే. నా సిద్ధాంతం ఏంటంటే వర్క్ హార్డ్ ప్లే హార్డ్ అని. యా, సో అట్లా బాగా కష్టపడుతుండే, అట్ ద సేమ్ టైం బాగా ఎంజాయ్ చేస్తుండే, తిరుగుతుండే. సో వాళ్ళు ఏంటంటే నా చుట్టుముట్టు ఉండేటోళ్ళు, మా పార్ట్ టైం జాబ్లో పనిచేసేటోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే వీడెప్పటికీ వీడికి జాబులు రావు, వీడు ఇంతే అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉండేదేమో. సో నాకు జాబ్ రాగానే వాళ్ళందరూ షాక్ అయిపోయారు అనమాట. షేక్ అయిపోయారు. యూకేలో అంత ఈజీగా అందరికి జాబులు రావు. యా, సో అట్లా అందరు నాకు ఫోన్ చేసేవాళ్ళు అనమాట. ఎట్లా వచ్చింది అని. అప్పటి నుంచే నేను గైడ్ చేసేవాడిని.
సో అట్లా అప్పుడప్పుడు ఒకరిద్దరిని మెంటీస్ లాగా తీసుకొని పర్సనల్ గైడెన్స్ ఇచ్చేవాడిని ఓవర్ ద కోర్స్ ఆఫ్ 3 months 6 months అట్లా చాలామందికి జాబులు వచ్చినాయి అట్లా. కానీ ఇదంతా ఈ 1-to-1 ఇవన్నీ చేయడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్, లిమిటెడ్ ఒక లిమిటెడ్ పీపుల్కి హెల్ప్ చేయగలుగుతాం. నాకు ఎప్పుడో ఒకసారి అనిపించింది, వై డోంట్ ఐ టేక్ దిస్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అనుకున్నాను ఫస్ట్, తర్వాత అరే పొరగాలంతా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు అని చెప్పి నాకు అసలు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడమే రాదు. ఇప్పటికి కూడా నేను కొన్ని ఫీచర్స్ నాకు తెలియదు. ఓకే, నేను మా అన్న కొడుకున్నాడు, వానికి ఫోన్ చేసి, సాయి అని ఉన్నాడు, వానికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను, అరే ఇది ఎట్లా అది ఎట్లా అని. సో ఏమైందంటే తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఈ మ్యారథాన్స్ ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ చేశాను. సో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటూ కూర్చునేవాడిని. అట్ ద సేమ్ టైం ఈ మెంటర్షిప్ కాన్సెప్ట్స్ కూడా చెప్పేవాడిని. కాకపోతే ఇవంతా ఇంగ్లీష్లో చెప్పేవాను అనమాట. ఓకే, ఇంగ్లీష్లో చెప్తుంటే ఎవడు కేర్ చేయలే, ఎవరు చూసేవాళ్ళు కాదు. అరే ఏంద్రా భయ్ ఎవడు చూస్తలేడు, ఈ ఒక లైక్ వస్తే 30 సార్లు చూసుకునేవాళ్ళు. ఇంకోటి పెట్టిండా, ఇంకోటి ఫాలో అయ్యిండా, ఎవడు చూస్తలేడు అని చెప్పేసి లైట్ తీసుకొని ఇక జిమ్ రన్నింగ్ వీడియోలు పెట్టుకుంటూ కూర్చున్నాను. అయితే ఒకరోజు మా కాక కొడుకు వచ్చాడు, మా సీన్ కాక కొడుకు వస్తే వాడిని కారులో ఎక్కించుకొని వెళ్తా ఉన్నాను. చెప్తున్నా ఎట్లా ఉండాలా, మాస్టర్స్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలా, మాస్టర్స్ అయిపోయినాక ఎట్లా ఉండాలా అని చెప్పేసి తెలుగులో మాట్లాడుతున్నాను. ఓకే, సో మన కొడుకు ఉండి వీడియో తీసిన, బాబాయ్ ఇదిగో వీడియో అంటే మనకేముంది, మనకి ఏదైనా కాంటెంటే అప్పుడు వేసి పడేయడమే. తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెడితే నాకు రోజు 200 వ్యూస్ వచ్చాయి జనరల్గా. ఆ వీడియో పెట్టగానే ఒకటేసారి 6000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 150 likes వచ్చినాయి. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఎట్లా అంటే అది వైరల్ అనమాట. నాకు ఎమ్మటే వెళ్ళి మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళాం, మా ఆవిడ దగ్గరికి వెళ్తే చూపించిన, ఇగో ఇట్లా వైరల్ అవుతుంది చూసినావా అంటే చూసి ఎందుకో తెలుసా అన్నది. తెలియదు చెప్పు అన్న, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, నువ్వు నీ లెక్క మాట్లాడుతున్నావు, యూఆర్ టాకింగ్ లైక్ నో బడీ ఈజ్ జడ్జింగ్ యూ. సో ఏం చేస్తావంటే మేబీ తెలుగులో ట్రై అయ్యే కొన్ని వీడియోస్ లెట్స్ సీ అన్నదనమాట. సో షీ నోస్ నాకు ఈ కాంటెంట్ క్రియేటర్ అవ్వాలని కోరిక ఉందని ఆడియన్స్ పల్స్, పబ్లిక్ పల్స్ తను పట్టుకున్నారు. సో నేను ఏం చేసిన, ఇంకా నెక్స్ట్ 3 days ఆఫీస్కి హాలిడే పెట్టేసిన. ఎగ్జైట్మెంట్ ఉంది కదా, హాలిడే పెట్టేసి పోయి ఓ దగ్గరికి ఒక ఇంటర్నెట్ లేని ప్లేస్కి పోయి ఆడ కూర్చొని అన్ని క్వశ్చన్స్, నన్ను అడిగే క్వశ్చన్స్, ఈ మెంటీస్ ఉంటారు కదా, ఓకే, వాళ్ళన్నీ నాకు అడుగుతూ ఉంటారు, ఇది ఎట్లా ఇది ఎట్లా అంటే జాబ్ CV ఎట్లా, ఇంటర్వ్యూస్ ఎట్లా, లేకుంటే వీసాస్ ఎట్లా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అవన్నీ క్వశ్చన్స్ రాసుకున్నా, 30 questions రాసుకున్నా. ఈ 3 రోజులు అవన్నీ షూట్ చేయడం స్టార్ట్ చేసిన. ఆ కార్లో అటు ఇటు పోతా ఉండే, షూట్ చేస్తూ ఉండే మొత్తం. ఓకే, అన్ని స్టడీ క్యాంప్ పెట్టుకోలేదు ఎక్కడ, ఓన్లీ మూవింగ్ కారే. అన్ని మూవింగ్ కారే. సో అన్నీ ఓ దగ్గర ఊర్లో కూర్చొని రోజు 2-3 అప్లోడ్ చేసేవాడిని. ఇంకా నీకు ఎట్లా ఇక రాకెట్కి కింద నిప్పంటిస్తే పోతుంది చూడు. ఇన్స్టాగ్రామ్ 500 నుంచి 1500 పోయింది, 1500 నుంచి 2500. దెర్ వాజ్ అ టైమ్ లైక్ ఒక్కొక్క రోజు 1000, 2000, ఒక రోజు అయితే 5000 ఫాలోవర్స్ వచ్చారు. ఐ వాజన్ లుకింగ్ బ్యాక్, ఇది ఇంకా అయిపోయింది, రెస్ట్ ఈజ్ హిస్టరీ అనమాట. ఇంకా రోజు 2-3 వీడియోలు పెడతానే ఉన్నాను. ఇట్ వాజ్ గోయింగ్ లైక్ వైల్డ్ ఫైర్ తెలుగు. సో మధ్యలో ఒకసారి ఏమైందంటే మా మిస్సెస్ మళ్ళీ ఏమన్నదంటే, నువ్వేంది ఆంధ్ర ఆయన లెక్క మాట్లాడతలేవు, తెలంగాణ ఆయన లెక్క మాట్లాడతలేవు అన్నది. నేను ఆంధ్రాలో చదువుకున్నా, గుంటూరులో 5 years చేసిన, 6th to 10th గుంటూరులో చదువుకున్నా, గుంటూరు వికాస్ స్కూలింగ్. అక్కడ కూడా తెలుగు మీడియమే కానీ చేసిన అనమాట. సో నాకు కొంచెం ప్లస్ నేను కర్నూలులో కొంచెం టైం స్పెండ్ చేసిన, పశ్చిమ గోదావరిలో చాలా టైం స్పెండ్ చేసిన. సో నాకు ఆ స్లాంగ్ అనేది తెలంగాణ స్లాంగ్ ఎక్కువ రాదు. ఓకే, ఎప్పుడో ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఇంత పెగ్గో బీర్ వేసినప్పుడు ఆ స్లాంగ్ వస్తుంటుంది, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పటిదాకా మామూలుగా మాట్లాడుతుంటాను. సో మా ఆవిడ అన్నమాట, అంటే ఆ రోజు నైట్ కూర్చొని ఆలోచించిన ఓకే దీనికి ఏదో ఒకటి చేయాలంటే అప్పుడు అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ తోటి కూర్చున్నప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు నేను చెప్పే స్టోరీస్, అవన్నీ వింటూ ఉంటారు అన్నమాట, నవ్వుతూ ఉంటారు. సో దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఐ షుడ్ బి లైక్ దట్. నేను మా ఊర్లో ఎట్లా మాట్లాడతానో అట్లే మాట్లాడాలా అని ఫిక్స్ అయినా. సో దట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ యువర్ సిగ్నేచర్. ఎట్లున్నారా తమ్ముళ్ళు అండ్ సిస్టర్స్ అనే? తమ్ముళ్ళు అనేది ఒక చిన్న కాన్సెప్ట్తో వచ్చింది. బట్ దాని కాన్సెప్ట్ అంతే సింపుల్, అదే ఐడియా. సో స్లాంగ్ అట్లా వచ్చి తెలంగాణలో మాట్లాడుతుండే. తర్వాత మనం ఎట్లా అంటే ఏదైనా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఎవరితో మాట్లాడాలంటే తమ్మి అట్లా కాదురా తమ్మి ఇట్లా కాదురా తమ్మి అంటాం కదా, అట్లా మెల్లగా వచ్చానమాట. అరే తమ్మి అట్లా కాదు అనుకుంటా 2-3 వీడియోలు చేసిన. తర్వాత మెల్లగా తమ్ముళ్ళు అందరు ఎట్లున్నారు అని చెప్పేసి ఒక 2-3 వీడియోలు అంటుండే.
తర్వాత ఆటోమేటిక్గా అట్లా వచ్చేసింది అంతే, తమ్ముళ్ళు ఎట్లుర్రా అని. కెన్ యూ రిపీట్ ఇట్ నౌ? హౌ డిడ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? ఒకసారి ఇంట్రడ్యూస్ కండి. యా తమ్ముళ్ళు ఎట్లుర్రా అండ్ సిస్టర్స్. ఇది బాగా జనాల్లోకి కనెక్టివిటీ తీసుకెళ్ళిపోయింది. సో నాకు అసలు అది అర్థం కాలే. నేను సరే ఆ డైలాగ్ ప్రతి వీడియోకి చెప్తా ఉండే. తర్వాత సరే వీడియోస్ వెళ్తా ఉన్నాయి. నేను సిడ్నీ మ్యారథాన్కి వెళ్ళిన. సిడ్నీ మ్యారథాన్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన, మా ఊరికి వచ్చిన. సిడ్నీలో కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పటికే నాకు 150K అంటే 150,000 ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. ఓకే. సిడ్నీలో నేను ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఒక చిన్న ఈవెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళాను. గణేష్ చతుర్థి ఉందంటే వెళ్ళినా. ఓకే. అక్కడ ఆల్మోస్ట్ అందరూ గుర్తుపట్టారు నన్ను. ఐ వాస్ లైక్ నేను ఉండేది స్కాట్లాండ్, మనం చేసే రీల్స్ గుర్తుపట్టి షాల్వా కప్పారు. నేను సర్ప్రైజ్ అయినా, కానీ మంచిగా అనిపించింది. తర్వాత ఇండియాకి వస్తే ఇండియాకి వచ్చి కూర్చున్న, ఇంట్లో కూర్చున్నా. మా బాబాయ్ వచ్చిండు, మా సీన్కాకు వచ్చిండు. సీన్కాకు వచ్చినప్పుడు అసలు నీకు అర్థం అవుతలేదు ఆ తమ్ముళ్ళు ఎట్లుర్రా అనే ఆ పదం, అది అసలు ఇట్లా నువ్వు వైల్డ్ ఫైర్ రీచ్ అయిపోయింది అందరికీ. నీకు నువ్వు గుర్తుపడతలేవు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే. సో ఓపెనింగ్ సెంటెన్స్ బాగా ఇదైందని. అట్లా ఓపెనింగ్ కూడా నేను స్టార్టింగ్లో తమ్ముళ్ళు ఎట్లుర్రా అంటుండే అంతే. తర్వాత మన దుర్గాన ఎవరు అమ్మాయి ఉండి మొన్న మీటప్కి యాంకర్ లాగా చేసింది కదా. ఓకే. అయిందన్నా ఊకే తమ్ముళ్ళు అంటావు, సిస్టర్స్ అనవు, చెల్లెళ్ళ గురించి మాట్లాడవేంది అన్నది. 2-3 కామెంట్లు కూడా పెట్టారు కింద, చెల్లెళ్ళ గురించి చెప్పవేంది అన్నది. మాకు బేసిక్గా చెల్లెళ్ళు లేరు, చెల్లెళ్ళు అక్కలు లేరు. మేము 3 అన్నదమ్ములం అంతే. సో మనకి అక్క చెల్లి అనాలంటే పెద్దగా రాదు. ఇక అట్లా సిస్టర్స్ యాడ్ చేసినాను నేను. సో తమ్ముళ్ళు ఎట్లుర్రా అండ్ సిస్టర్స్ అని చెప్పి యాడ్ చేసినాను. టెక్ ఫోర్స్ కదా, సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా కాస్త న్యూ జానరే. దీంట్లోకి ఎట్లా ఎంట్రన్స్, దీని ఆరిజిన్ ఎక్కడ నుంచి? సో నాకు జాబ్ వచ్చినప్పుడు నేను ఐటీ సపోర్ట్ ఇంజనీర్ లాగా చేసిన జాబు. తర్వాత నేను ఐటీ మేనేజర్ చేశారు. కంపెనీలో బాగా కష్టపడ్డాం, లాయల్గా ఉన్నాం. వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు. ఐటీ మేనేజర్లా ప్రమోట్ చేశారు, మంచి శాలరీ ఇచ్చారు. తర్వాత ఒక 7 years చేసిన తర్వాత నా వీసా సార్ట్అవుట్ అయిపోయింది, నాకు PR వచ్చింది. పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఏదో బిజినెస్ చేయాలా, ఏదో ఒకటి సాధించాలా అనే ఉద్దేశంతో ఉంటుండే ఎప్పుడు. సో PR రాగానే రిజైన్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. అప్పుడు బిజినెస్ వచ్చేసి మనం ఐటీ సపోర్ట్ చేసినాం కదా. సో ఐటీ సపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినాను నేను, వేరే కంపెనీస్కి ఐటీ సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. అది ఒక 3 years చేసినాం. 3 years చేసిన తర్వాత ఏంటంటే దేర్ ఆర్ మెనీ సిమిలర్ బిజినెసెస్. ఓకే. ఐటీ సపోర్ట్ బిజినెసెస్ కోకోల్ అనమాట. 19-20 ఉన్నట్టు మా సిటీలోనే, చిన్న సిటీ. తర్వాత ఒక 2-3 పెద్ద రాన్సమ్వేర్ ఇన్సిడెంట్స్ అయినాయి, సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అయినాయి. అప్పుడు నుంచి కస్టమర్స్ క్లయింట్స్ దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. మేము చుట్టుముట్టు చూస్తే పెద్దగా కంపెనీస్ ఏం లేవు, ఎవరు డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఏం లేవు. సో నేనేమనుకున్నానంటే ఓకే, దిస్ ఈజ్ ద టైమ్, వీ నీడ్ టు పివోట్. సో మేము ఐటీ సపోర్ట్ సర్వీసెస్ అన్నీ వేరే వాళ్ళకి, ఆ కాంట్రాక్ట్స్ అన్నీ మేము వేరే కంపెనీకి అమ్మేసాం. ఓకే. అమ్మేసి దెన్ వీ స్టార్టెడ్ ఫోకసింగ్ సోల్లీ ఆన్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్. సరే, నాకు యాజ్ పార్ట్ ఆఫ్ ఐటీ మేనేజర్ నాకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉన్నది. బట్ దట్ డజంట్ మ్యాటర్. మనకేంటంటే బిజినెస్ అక్యుమెన్ కావాలి, బిజినెస్ గ్రో చేయగలగాలి. ఓకే. నాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే నేను మాట్లాడగలను, ఎక్కడికి వెళ్ళినా కాన్ఫిడెంట్గా మాట్లాడగలను. సో ఆ బిలీఫ్, ఆ స్ట్రెంగ్త్ తోటి దెన్ వీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. దెన్ వీ స్టార్టెడ్ దట్ వే. అట్లా చేసుకుంటూ వచ్చాము. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బిజినెస్ అన్న తర్వాత, మీకు తెలుసు కదా. అన్ని బిజినెసెస్ ఉత్తగానే సక్సెస్ అయిపోతే ఎవ్రీబడి వుడ్ బి డూయింగ్ ఇట్. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఇఫ్ ఇట్స్ ఈజీ ఎవ్రీబడి వుడ్ బి డూయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అట్లా కాదు. సో మళ్ళీ మనం ఓన్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ స్టాఫ్ ఉన్నప్పుడు అంతా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ మనోళ్ళు ఎక్కువ UK US వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ యూకేలో ఏంటంటే మనోళ్ళు బిజినెస్ చేయాలంటే ఈ ఆఫ్ లైసెన్స్ షాప్స్, రెస్టారెంట్స్, టేక్ అవేస్ ఇవే చేస్తూ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఐటీ సైడ్ రిస్క్లెస్ జాబ్స్ చాలా తక్కువ. అవి రిస్క్లెస్ జాబ్స్ అని చెప్పా. రిస్క్లెస్ అని కాదు, బట్ ఐ డోంట్ నో, మేబీ దే ఫైండ్ ఇట్ ఈజియర్, దే ఫైండ్ ఇట్ ఎంతో కొంత 100K ఇన్వెస్ట్ చేశారంటే షాప్ కనిపిస్తుంది కదా. సైబర్ సెక్యూరిటీ కన్నా కూడా అది ఇంకా సెక్యూర్డ్ అనుకున్నారేమో. అందరికీ ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బ్రదర్, నువ్వు సెల్లింగ్ కావాలి,
నువ్వు నలుగురికి వెళ్ళి మాట్లాడగలగాలి, నలుగురికి సేల్స్ చేయాలి, యా బిజినెస్ గ్రోత్ కావాలి, టీమ్ హైర్ చేసుకోగలగాలి, యా పార్ట్నర్షిప్స్ ఉంటాయి, చాలా చాలా కథలు ఉంటాయి. ఈ అంటే రెస్ట్ ఆఫ్ ద బిజినెసెస్లో ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్. ఇప్పుడు షాప్ పెట్టినాక సెల్లింగ్ ఏముంటుంది, వాళ్ళే కస్టమర్స్ వస్తారు, కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు, అంతే కదా. యా ఈచ్ టు దేర్ ఓన్. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం బాగుండదు. సో ఎవరి స్ట్రెంగ్త్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నా స్ట్రెంగ్త్, నా ఇంట్రెస్ట్ ఎప్పుడైనా నాకు ఈ టెక్ సైడే ఉండేది. సో అలాగే స్టార్ట్ చేశాను. యా ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ టెక్ ఫోర్స్, మైల్ స్టోన్స్ ఆఫ్ టెక్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు? టెక్ ఫోర్స్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి స్టార్ట్ చేసి 9 years అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నామంటే అదే పెద్ద మైల్ స్టోన్ అనుకుంటాను. ఓకే. నీకు జనరల్గా స్టార్ట్అప్స్ 2-3 years కాగానే క్లోజ్ అయిపోతాయి. చాలా 85% ఆఫ్ ద స్టార్ట్అప్స్ డై వితిన్ 3 years అని చెప్పేసి ఒక స్టార్ట్ ఎక్కడ ఉంటుంది. పాల్ గ్రేమో ఎవరో చెప్పారు. సో బట్ 9 years తర్వాత కూడా ఇక్కడ ఉన్నాము, మా స్టాఫ్ ఉన్నారు, అంతా నడుస్తూనే ఉంది. సో లాస్ట్ ఒక 1 yearలో కొంచెం స్లోగా ఉంది మార్కెట్, ఇన్ జనరల్ స్లోగా ఉంది. ప్లస్ నాకు కూడా ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ ఎక్కువ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు యూకే వెళ్ళినప్పుడు సోషల్ మీడియా పనులు తగ్గించి నా టెక్ ఫోర్స్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టాలా. మాకు చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలామంది క్లయింట్స్ ఉన్నారు. వీ హ్యావ్ గ్రేటెస్ట్ రిటెన్షన్ రేట్స్ విత్ క్లయింట్స్ as well. So yeah, we're creating employment, we're making a change, we're contributing to the economy, what not. మా కంపెనీలో కూడా మనల్లో కూడా పనిచేస్తారు. నాకు మంచి జాబ్ వస్తే చాలు, నేను సెటిల్ అయితే చాలు, ఎంతో కొంత పైసలు జమ చేసుకుంటే చాలు అనేటువంటి స్టేజ్ నుంచి దాదాపు చాలామందికి ఇప్పుడు జాబ్స్ ఇచ్చిన పొజిషన్కి వచ్చారు కదా. ఏంటి మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ జోన్ ఏంటి ఇప్పుడు? సాటిస్ఫాక్షన్ జోన్ వచ్చేసి చెప్పినా కదా బ్రదర్, సింపుల్. మనకి మన పేరు చెప్పుకొని నలుగురు జాబ్ కొట్టారు, నలుగురు బతుకుతున్నారు, నలుగురికి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. యా దే బ్రింగింగ్ ఫుడ్ టు ద టేబుల్ అంటే దట్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. యా నేను నా సోషల్ మీడియా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక వీడియోలో చెప్పాను యాక్చువల్గా. సంథింగ్ నేను తెలుగులో చేయకముందు చెప్పాను, ఈ వీడియోస్ అన్నిటి వల్ల ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా కానీ ఐ ఫీల్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, యూనో ఐ షుడ్ బీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. బట్ నేను ఇప్పుడు ఒక 1 year అవుతుంది స్టార్ట్ చేసి, 1 year 2 months ఎంతో అవుతుంది. ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు ఇప్పటికి కూడా రోజు 10s of మెసేజెస్ వస్తాయి. ఓకే. మెసేజెస్ కానీ కింద కామెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు, నాకు మీ వల్ల జాబ్ వచ్చింది, మీరు చెప్పిన కాంటెంట్ వల్ల జాబ్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూ లాస్ట్లో అడగమన్న క్వశ్చన్స్ వల్ల జాబ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఫార్ ఐ హ్యావ్ రిసీవ్డ్ లైక్ ఓవర్ thousands of messages, యూనో. సో దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. పర్సనల్గా కలిసారా అట్లా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని? యా కలిసాను మొన్న. ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యు నో, నేను లాస్ట్ 1 year బ్యాక్ వచ్చాను కదా. వచ్చినప్పుడు సరే ఎక్కడికి వెళ్ళినా కొంచెం గుర్తుపట్టేవాళ్ళు. మరి అందరూ కాదులే కానీ ఎవరో ఒకరుండి, ఇప్పుడు టీ షాప్ దగ్గర ఆపితే అక్కడ 50 మంది ఉన్నారంటే 2-3 ఉండి నువ్వు అన్నా కదా అని చెప్పి వచ్చేవాళ్ళు. ఓకే. అలా ఉండేది. ఈసారి ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్. నేను వచ్చిన నెక్స్ట్ డే, నేను సాటర్డే 25th రోజు వచ్చాను. 26th రోజు ఒక మీటప్ పెట్టాం ఇక్కడే పోచంపల్లి, మనం కూర్చున్న ప్లేస్లోనే పెట్టాము. ఆ మీటప్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంత అనుకున్నానంటే 300 వస్తారు. మా పోచంపల్లికి ఎక్కడెక్కడ నుంచి ఎవరు వస్తారు, మా చుట్టుముట్టు ఊర్లో నుంచి మా పోరగాళ్ళు 300 వస్తుండొచ్చు. సరే 300 మందికి ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. మా ఇంటి కింద అయితే 300 మంది కష్టం ఫిట్ చేయడం. సో ఆలోచిస్తే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాదు, సో ఫంక్షన్ హాల్స్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మాకు తెలిసిన బాలాజీ ఫంక్షన్ హాల్ బాలెడ్ అని ఉన్నాడు. బాలెడ్ అన్న ఫోన్ చేస్తే వాడుకోబోయి దానే ఉంది, ఎంతో కొంత ఖర్చులకి అన్నాడు. సరే ఫైన్, ఫంక్షన్ హాల్ తీసుకున్నాక ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసినాం. ఓకే రిజిస్టర్ అవ్వండి అని చెప్పినాం అనమాట. ఫస్ట్ డే 400 members అయ్యారు. ఓకే. యా సెకండ్ డే ఇంకో 400 అయ్యారు. నేను మా సీన్ కాక చెప్పిన, మా నడిపని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని, ఇద్దరు చెప్పిన అనమాట. 300 మందికి ఫుడ్ ఆర్గనైజ్ చేయమని చెప్పిన. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి 500 అని చెప్పిన. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి 800 అని చెప్పిన. అరే ఏందిరా నువ్వు, ఎంతమంది వస్తారా అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి 2000 మంది రిజిస్టర్ అయ్యారు. ఓ గ్రేట్ కాక 2000 మంది అయ్యారు కాక. ఏం చేద్దామంటే అరే 2000 మంది ఫంక్షన్ హాల్ పట్టర్రా, ఇదేంది పెళ్లి కంటే ఎక్కువ అవుతుంది ఖర్చు, పెళ్లి కంటే ఎక్కువ అవుతుంది దావతరాడు.
అయ్యో ఓకే. సో అటు చేసి మొత్తానికి 1600-1700 మంది వచ్చారు. అసలు మా ఊరికి ఈ హైదరాబాద్లో కూడా కాదు, చాలా మంది హైదరాబాద్లో చేయాలా అని చెప్పి కామెంట్స్ పెట్టారు. అన్న హైదరాబాద్లో చేయనా వస్తామని చెప్పి. నేను ఎందుకు చేస్తాను హైదరాబాద్లో? ఎందుకని చేయరు, ఎందుకని చేయలే? నేను పుట్టింది ఈడ, నేను పెరిగింది ఈడ, మీరు వస్తే రారు లేకుండా లేదు. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా అదే చెప్తుంటా, నాకు నచ్చిన కాంటెంటే నేను చేస్తా, మీరు చూస్తే చూడు లేకుండా లేదు, అంతే కదా. యా, the moment I start becoming somebody else just for the sake of other people, then that's the moment I should stop making content. Yeah, so ఎట్లా అంటే నేను నాలాగా ఉండడమే ఇష్టం, నేను నాలాగానే ఉంటా, అవతల నచ్చితే నచ్చింది లేకుండా లేదు, అంతే కదా. అంతే. సో సేమ్ మీటప్ కాన్సెప్ట్ కూడా అంతే, నేను మా ఊర్లోనే చేస్తా, మీరు వస్తే రారు లేకుండా లేదు. We are here to express, not to impress. యా, అంతే. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సరే 2000 మంది అంటే మేము 1200 మంది వస్తారు, 1000 మంది వస్తారు, 1200 మంది అనుకున్నాము. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కదా బ్రదర్, యూజువల్గా డ్రాప్ అవుట్ అవుతానే రిజిస్టర్ అవుతారు, డ్రాప్ అవుట్ అవుతారు. బట్ 1600-1700 పీపుల్ దాకా వచ్చి ఉంటారు. 1500+ అయితే ఖచ్చితంగా వచ్చారు. ఫుడ్ కూడా 1500 చేయించాము, అంతా సేల్ అయిపోయింది ఫుడ్ అంతా. అసలు మామూలుగా కాదు ఈవెంట్. మా పేరెంట్స్ వచ్చారు, ఏడుస్తానే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎట్లా ఉండేవాడు వీళ్ళ పొజిషన్కి వచ్చావని. ఆనంద బాష్పాలు. యా, సో అట్లా ఉంది ఇంపాక్ట్. యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతా. ఈ తెలంగాణలో అయితే ఎక్కడ ఏ కార్నర్కి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. ఎందుకు మనం రీసెంట్గా మారేడుమిల్లి అడవిలోకి వెళ్ళాం. అక్కడ ఎక్కడో ట్రెక్కింగ్ చేసుకుంటా పైకి వెళ్ళాం. పైకి వెళ్తా ఉంటే ఒక ఆమె అసలు ఏం అనలేదు, డైరెక్ట్ మీ మీటప్ ఎలా అయిందండి, సక్సెస్ అయినట్టుంది కదా అన్నది. మీరెవరు, ఎప్పుడు ఎక్కడ చూసారండి, నేను వీరిని ఫాలో అవుతానండి అన్నది. ఓకే ఓకే. యా యా. సో ఈ జనారణ్యంలో గుర్తుపట్టడం వేళ్ళు, ఆరణ్యంలో గుర్తుపట్టడం వేరు. యా, ఐ ఫీల్ బ్లెస్డ్ బ్రదర్, ఐ ఫీల్ బ్లెస్డ్. యా, సో అది చాలామంది నిన్న కూడా కల్వకుర్తి నుంచి వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం దాకా వెయిట్ చేశారు. వాళ్ళిద్దరికి కాగ్నిజెంట్ ఒకటి, ఇంకోటేమో ఏదో కంపెనీ అన్నాడు. ఇద్దరికి డిఫరెంట్ కంపెనీస్లో జాబులు వచ్చాయి మన అడ్వైజ్ వల్ల అని చెప్పేసి కలవడానికి వచ్చారు. ఇప్పటికీ మా ఇంటికి రోజు వస్తారు, నేను ఉండను, మా పేరెంట్స్ని అడిగేసి వెళ్తూ ఉంటారు. ఈ కెరీర్ గైడెన్స్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవ్వాలి, లైఫ్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి అనేటువంటి మీరు గైడెన్స్ అంతా ఒక ఎత్తు. ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయినటువంటి ది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టింది, దట్ ఈస్ నందు కపుల్స్ ఇష్యూ. ఇప్పటికీ మీరు అదే స్టాండ్ మీద ఉన్నారా అగైనెస్ట్ ఆఫ్ నందు కపుల్స్? వాళ్ళ అక్రమాలని త్వరలో వెలికి తీస్తారా బయటికి, ఇంకా ఏమైనా ఉంటే? సో ఇప్పటికీ అదే స్టాండా అంటే, స్టాండ్ అయితే అదే బ్రదర్. ఇంకా అక్రమాలంటే ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశాం. నేను ఆ ఇష్యూ అంతా టేకప్ చేసింది అవేర్నెస్ కోసం. ఎట్లా అంటే ఇట్లాంటివి నడుస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి చేసాం. సో వాళ్ళు సరే మీరు చూసారు అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. వాట్ మై క్వశ్చన్ ఈజ్ జయపాలరెడ్డి గారు, ఈ రోజుకి కూడా బ్లంట్గా అంటే ఇన్ని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఇంతమంది విక్టిమ్స్ బయటకు వచ్చి ఇదిగో మేము ఇంత ఇచ్చామని చెప్పి లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి బ్లంట్గా వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, ఇప్పటికీ కూడా మీరు అదే స్టాండ్ మీద ఉంటారా అని చెప్పి. సో అగైన్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ, ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా? ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, 100% వాళ్ళు చేశారు. అంతేనా? వాళ్ళు చేశారు. సో చాలామంది ఈ వాళ్ళని సమర్థించే వాళ్ళు ఏంటంటే, ఇచ్చే వాళ్ళ తప్పు కూడా ఉంది కదా అంటారు. ఇచ్చే వాళ్ళ తప్పు ఉంది, తీసుకునే వాళ్ళ తప్పు ఉంది అంటారు. సో బయటికి వెళ్ళినప్పుడు బ్రదర్, ఈ సమర్థించే వాళ్ళంతా చాలామంది ఆల్మోస్ట్ 98%, 99% వాళ్ళు బయట ఎప్పుడు చూసి ఉండరు ప్రపంచం, ఇక్కడే ఉండి సమర్థిస్తూ ఉంటారు. either caste or region or parties or whatever it is. బయటికి వెళ్ళినప్పుడు బ్రదర్ చాలా జరుగుతాయి. ఈ వీసాలకు డబ్బులు ఇవ్వడం, వీసాలు కొనుక్కోవడం, ఇంకా అమెరికాకి వెళ్తే H1Bలు, ఇంకా దాంట్లో మనం ఏలు పెడితే అసలు కంపు మామూలుగా రాదు. అట్లా ఉంటాయి అవన్నీ. సరే, ఇఫ్ బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ, ఇట్లా అంటే మన దగ్గర లంచం ఇవ్వడం తీసుకోవడం లాగా సేమ్, అంతే కదా. లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే, అంతే. కానీ నడుస్తూనే ఉంటాయి కదా. ఇఫ్ బోత్ పార్టీస్ ఆర్ హ్యాపీ దెన్ ఇట్స్ ఫైన్. కట్నం ఇవ్వటం తీసుకోవడం కూడా నేరమే, అయినా కూడా విపరీతంగా ఇస్తున్నారుగా. మనం దాన్ని ఇప్పుడు అవన్నీ కొట్లాడగలుగుతామా మనం? సో వీళ్ళు వీసాలు అమ్ముకున్నారు, రైట్, డబ్బులు తీసుకున్నారు, వీసాలు ఇచ్చారా ఇవ్వలేదా చేశారు, రైట్. వీళ్ళు దారుణం ఏంటంటే డబ్బులు తీసుకొని నెంబర్స్ బ్లాక్ చేయడం,
వీసాలు సిఓఎస్లు ఇచ్చేసి మళ్ళీ ఎమ్మటే క్యాన్సిల్ చేయడం, ఏది పేరోల్ రన్ చేయాల్సి వస్తుందని వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. సో నువ్వు డబ్బులు తీసుకొని అది ఇచ్చేసి ఆ పేరోల్ రన్ చేసి ఉంటే ఏ లొల్లి ఉండేది కాదు. అందరూ వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. దే కుడ్ హ్యావ్ మేడ్ సమ్ మనీ, అట్లీస్ట్ దే కుడ్ హ్యావ్ సేవ్ దే రెప్యుటేషన్. బట్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఇది ఈ తీసుకొని చెప్పింది చేయకపోవడం, ఇస్తా అన్నది ఇవ్వకపోవడం, అది మోసమే కదా. ఎగ్జాక్ట్లీ, నమ్మక ద్రోహం కూడా కదా. నేను ఇట్లా మాట్లాడుతున్నానని కాదు, నేను ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చినప్పుడు తనతో మాట్లాడాను. ఆ లేడీ ఉంది కదా, మన ఉన్నత మహిళ ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తితో మాట్లాడినా. అవునా? పర్సనల్ మీటప్ జరిగిందా లేదా ఫోన్ కన్వర్సేషన్? ఫోన్ కాలే మాట్లాడినా. మాట్లాడితే తనుండి సరే ఏం చెప్పింది ఎవరికి చెప్పాలని చెప్పినా కానీ బేసిక్గా అవి మాట్లాడే కొద్దీ నాకు డౌట్స్ పెరిగినాయి తప్ప ఎప్పుడు తగ్గలేదు. ఓకే. తర్వాత నేను కొంచెం నా ఓన్ రీసెర్చ్ చేసిన. సో వీళ్ళకి లైసెన్స్లు ఎప్పుడు వచ్చినాయి, ఇంకా ఉన్నాయా లేవా, వీళ్ళ రెవెన్యూ ఎంత ఉంది, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అసలు దీని అన్నిటికంటే ముందు చిన్న విషయం చెప్తాను. నేను ఒక 6 years నుంచి వాళ్ళకి సబ్స్క్రైబర్. వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి నేను కూడా ఇప్పటికీ సబ్స్క్రైబర్. ఓకే. సో వాళ్ళ జర్నీ ఒకసారి ఏదో వీడియో చేశారు, మేము ఇట్లా కష్టపడుకుంటూ పైకి వచ్చాము, సగం పిజ్జా తిని సగం పిజ్జా తినలేదు అని చెప్పేసి ఇది అని చెప్పారనమాట. అది చూసి నేను సబ్స్క్రైబ్ చేశాను, జెన్యూన్ జర్నీ. కానీ ఈ తర్వాత ఇవన్నీ చూస్తుండే కదా, వాళ్ళు వేసే బట్టలు కానీ, ఈ నగలు కానీ, పార్టీస్ కానీ, బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ కానీ, ఐ థాట్ లైక్ ఓకే దే మస్ట్ హ్యావ్ బీన్ మేకింగ్ గుడ్ మనీ త్రూ దేర్ బిజినెసెస్ అండ్ మేబీ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్, రైట్, రెవెన్యూ వస్తుండొచ్చు, ఇదంతా అనుకున్నాను. కానీ ఇదంతా జరిగినప్పుడు నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు ఒక 3-4-5 months బ్యాక్ కూడా ఒక వీడియో చేశారు, ఏమని మా మీద ఎవరో కావాలని కుట్ర పని ఇది చేస్తున్నారు, మా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేస్తున్నారు అది అని. ఆ రెండు పెట్టి చూస్తే సంథింగ్ ఈజ్ రాంగ్, స్టోరీ ఈజ్ నాట్ యాడింగ్ అప్. సో వీళ్ళేమో నా దగ్గరికి ఒక 25 మంది వచ్చారు విక్టిమ్స్. ఓకే. 25 మంది. మీరు ఈ వాయిస్ రేజ్ చేసిన తర్వాతే నందూస్ విక్టిమ్స్ మిమ్మల్ని వాయిస్ రేజ్ చేయక ముందుకు. అవునా? చేయక ముందుకే. సో నేను కూడా అంటే మీరు అప్పటికే కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను అప్పటికే కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాను. ఈ సిఓఎస్ స్కామ్స్ పైన అవేర్నెస్ కోసం అప్పుడప్పుడు వీడియోస్ చేస్తున్నాను. ఓకే. ఎట్లా అంటే ఇట్లాంటి స్కామ్స్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తానే ఉన్నాను. పొరగాళ్ళ కాడికి వస్తే చాలా ఉంటాయి బ్రదర్, సిఓఎస్ స్కామ్స్ ఉంటాయి, గ్యామ్లింగ్ ఉంటుంది, అకామిడేషన్ స్కామ్స్ ఉంటాయి, నీకు ఇండియాలో పైసలు ఇస్తాను ఇక్కడ పౌండ్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని అట్లా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. చాలా రకాలు ఉంటాయి, నీకు ఇంకా ఉంటాయి, అవన్నీ చెప్తే బాగుండదు, రకరకాలు ఉంటాయి. అవన్నీ చెప్తే పేరెంట్స్ ఫీల్ అవుతారు పంపించే వాళ్ళని. సో అది అవేర్నెస్ చేస్తూ ఉంటే నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఒక తమ్ముడు, ఒక ఆయన రేవంత్ అని ఉన్నాడు, ఆయన చెప్పిండు నాకు, అన్న ఇట్లా జరుగుతుందన్న అన్నాడు. నేను మామూలుగా అయితే నమ్మలే వీళ్ళు ఇదంతా చేస్తున్నారంటే. రేవంత్ చెప్పినప్పుడు ఐ థాట్ సంథింగ్ ఈజ్ ఫిషీ. రేవంత్ ట్రస్ట్ వర్ది పర్సన్, నేను నమ్ముతాను. ఓకే. సో తర్వాత ఇంకో అతను షోను అని వీడియోస్ చేస్తున్నాడు ఆల్రెడీ, ఇట్లా నందూస్ వరల్డ్ ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారండి. ఏంది బ్రదర్ ఏంది కథ అని చూస్తే అప్పటికే ఈమెతో మాట్లాడాను, ఇట్లా వస్తుంది సిస్టర్ ఏంది టాక్ అంటే చెప్పింది, తను చెప్పింది. ఇట్ వాజ్ అండ్ యాడింగ్ అప్. నేను మీ హస్బెండ్తో మాట్లాడతాను, మీతో కాదని చెప్పాను. వద్దు మా హస్బెండ్తో మాట్లాడద్దు అన్నది. సో నేను 3 సార్లు అదే అడిగాను. లాస్ట్ టైం ఏం చెప్పానంటే, ఇంకా నేను మాట్లాడితే మీ హస్బెండ్తో మాట్లాడతాను, లేకుంటే మాట్లాడను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి నాతో. నువ్వు కూడా కావాలంటే వాళ్ళతో చేరి మా మీద లీగల్ కేసులు పెట్టండి అది అన్నది. సో అంతవరకు అయిపోయింది. తర్వాత ఈ విక్టిమ్స్ వచ్చారు, అన్నీ చూశాను, వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ అన్నీ చూశాను. ఓకే. ఫొటోస్, వీడియోస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, స్క్రీన్ షాట్స్, వాట్సాప్ మెసేజెస్, ఎవ్రీథింగ్ అన్నీ చూశాను. అన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నాను, సరే ఒక 1 week 2 weeks టైం ఇద్దాం, మేబీ షీ విల్ చేంజ్ యర్ మైండ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. ఈలోపు నేను కేప్ టౌన్ మ్యారథాన్కి వెళ్ళాను, కేప్ టౌన్ మ్యారథాన్ రన్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత స్టిల్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హర్. సో ఐ థాట్ వాట్, దిస్ ఈస్ టైమ్. సో అప్పుడే నందు గారికి 3 ప్రశ్నలు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దట్స్ ఇట్. ఆ వీడియో అల్ట్రా వైరల్ అయిపోయింది. నేను సూటిగా 3 ప్రశ్నలు అడిగాను. మీకు 7 కంపెనీలు, సరే 9 కంపెనీస్ ఉంటే 2 క్లోజ్ చేశారు, 7 ఉన్నాయి. 7 కంపెనీస్కి రెవెన్యూ లేదు, ప్రాఫిట్ లేదు, అసలు ఏం చేస్తారు మీరు? ఓకే. 7 కంపెనీస్ ఏం చేస్తారు? దాంట్లో 4 కంపెనీలకి వీసా ఇచ్చే లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ త్రూ ఎంతమందికి ఇచ్చారు సిఓఎస్లు, అదొకటి చెప్పాలి. లాస్ట్కి మీ 4 కంపెనీలకు 4 లైసెన్సులు క్యాన్సిల్ అయిపోయినాయి.
అవి ఎందుకైనా, సింపుల్. అవి చెప్తే అయిపోతుంది. మోస్ట్ రిలయబుల్ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వాలి అంతే. వాళ్ళు ఆన్సర్స్ ఇవ్వాలి, అంతేగాని ఆన్సర్స్ ఇవ్వకుండా నేను మహిళ ఎదుగుతుంటే చూడలేరు, నేను ఆదిపరాశక్తిని, అది ఇది, నేను మళ్ళీ రీసెంట్గా మేము శ్రీకృష్ణ అంతటి వాడు మోసాడు, మేము కూడా మోస్తాము, ఈ కథలు వద్దు, ఈ కథలు కాలేదు. మధ్యలో అడ్వకేట్ వార్నింగ్ మర్చిపోయారు కదా మీరు, మళ్ళీ ఏం చేయలేరు మీరు. ఆమె అడ్వకేటో యాక్టరో నాకు తెలియదు. అడ్వకేట్ పాయింట్స్ మాట్లాడాలి ఎగ్జాక్ట్లీ, అంతేగాని వచ్చి సినిమా డైరెక్ట్ థ్రెటనింగ్ కదా, సినిమా డైలాగ్ సినిమాలో డైలాగ్ నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్లు. ఈ వద్దు. సో అడ్వకేట్ కూడా నేను రిప్లై ఇచ్చిన ఆ రోజు. యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ హ్యాపీ దెన్ మనం ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ కాల్ మాట్లాడదామని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అంత రైట్ లేదు బ్రో, అసలు ఛాన్సే లేదు. వాళ్ళు చేయలేదంటే చేయలేదని చెప్పమను, అంతే. చేసినామంటే గిరిగి జరిగిందని చెప్పమను, అంతేగాని ఈ మహిళ ఇప్పుడు ఈ చేసిందంతా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినాయి అంతా వాళ్ళ ఆయన మీద, మందు గారి మీద, మందు హస్బెండ్ మీద, రైట్? ఆయన వచ్చి మాట్లాడాలి కానీ ఈమె ఎందుకు వస్తుంది మధ్య ఊరికే? మాకేంది తీర్మారు, అంతే కదా. పొద్దాకులు ఈమెంట్రీ ఏంది? డూ యూ స్ట్రాంగ్ బిలీవ్ దట్ విక్టిమ్ కార్డ్, జెండర్ కార్డ్, విక్టిమ్ కార్డ్ తను ప్లే చేస్తుందా? మీరు అన్నట్లు తను రావాలి ముందుకి, వాళ్ళ హస్బెండ్ రావాలి. ఫస్ట్ నుంచి ఆమె అదే చేస్తుంది కదా. ఏమి విక్టిమ్ కార్డు, మహిళా ఉమెన్ కార్డు, మళ్ళీ ఇప్పుడు దేవులను కూడా పట్టుకొచ్చేసి శ్రీకృష్ణుడే చెరసాల్లో పుట్టాడు ఆఫ్టర్ ఆల్ మాదేంత అని చెప్పి. సో ఏమంటాం, మొండికేసి కూర్చున్నారు. ఎంతమంది జీవితాలు బ్రదర్ అసలు. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని నవ్వుకుంటున్నాం కానీ నాకైతే ఒక కేసు విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది. ఐ హ్యావ్ కనెక్టెడ్ దెమ్ టు జూమ్. జైపాల్ రెడ్డి గారు దాదాపు 6 ఇంటర్వ్యూస్ ఏమో చేసినట్టున్నారు. మీరు చెప్పినట్లుగా వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ పెయిన్ వి కాంట్ సే. అమ్మాయి మిస్క్యారేజ్ అయిన అమ్మాయి, ఎగ్జాక్ట్లీ అమ్మాయి అసలు దారుణం. ఐ మీన్ ఆనెస్ట్లీ నేను అశోక్ అని వాళ్ళ హస్బెండ్ నేము. అశోక్తో మాట్లాడాను నేను. అశోక్ అన్నీ చెప్పలేము ఈ వీడియోలో కానీ, బట్ హీ టుక్ ఇట్ టు ద ఎక్స్ట్రీమ్, లైక్ రియలీ ఎక్స్ట్రీమ్. ఇట్ కుడ్ హ్యావ్ గాన్ రియలీ వర్స్, బట్ లక్కీలీ డిడెంట్ హ్యాపెన్. మనోడు అప్పటికి కూడా రెస్టారెంట్కి వెళ్ళి మనోడు గల్లా పట్టుకొని లొల్లి చేస్తే కొన్ని పైసలు ఇచ్చినారు, కొన్ని పైసలు రిటర్న్ ఇచ్చారు, అన్ని ఇవ్వలేదు. రెస్టారెంట్స్ కి వెళ్తే కూడా ట్రెస్ పాస్ కింద కేసెస్ పెడతామని బెదిరించారట కదా. యా, పోలీసులను పిలిచారు 2 సార్లు, ఇద్దరి మీద. మీకు ఇలాంటి ధమ్కీలు ఏం రాలేదా జైపాల్ రెడ్డి గారు? నాకు లక్కీగా ఏం రాలేదు. ఇక్కడే పార్సల్ కంపెనీ ఒక ఆయన ఓనర్కి ఫోన్ చేసి ఏమైందంటే, యాక్చువల్గా నేను ఆ స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసినప్పుడు ఎవిడెన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కొందరు పేర్లు మెన్షన్ చేశాను. పలానా వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి, మీరు ఇవ్వమంటేనే ఇచ్చారు అని చెప్పేసి. ఆ పేర్లు చెప్పినప్పుడు ఈయన పేరు అలా కంపెనీ పేరు పక్కన వచ్చిందనమాట. నాకు తెలియదు అసలు ఈయన ఆ కంపెనీ ఓనర్ అని. సో ఆయనకి ఏమనిపించింది, ఈడు నా పేరే చెప్పాడని చెప్పేసి నాకు సమ్హౌ ఈ గాట్ మై నెంబర్. తీసుకొని నాకు ఫోన్ చేసి ఆన్లైన్లో పెట్టాను, ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాయన కొట్టి వస్తాను అది అని. వెళ్తా అంటే వెళ్ళు బ్రో అని చెప్పాము. సో ఎక్కడ కంపెనీ ఇంతకి? హైదరాబాద్ పార్సల్ కంపెనీ. ఓకే. నాకు తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళు ఆ కిచెన్ ఎక్విప్మెంట్ ఏదో ఈ కంపెనీ త్రూ తెప్పించారు అని చెప్పి తెలిసింది. దానికోసం అని పేమెంట్ విక్టిమ్స్ తోటి వేయించారు. ఓకే. సో అది మళ్ళీ తర్వాత అతను కాల్ చేసి సారీ చెప్పడం లాంటిది ఏమైనా జరిగిందా? నా నెంబర్ బ్లాక్ చేసేసిండు, ఎండ్ అయిపోయింది. నా నెంబర్ బ్లాక్ చేసేసిండు. తర్వాత నా నెంబర్ తీసుకెళ్ళి పెద్ద వాట్సాప్ గ్రూప్స్లలో పెట్టేసిండు, ఆస్క్ జై బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి. రిటర్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా? మళ్ళీ మెసేజెస్ 1-2 ఈమెయిల్స్ వచ్చినాయి, జాగ్రత్తగా ఉండు అది ఇది అని చెప్పేసి. అంటే నువ్వు వాళ్ళ మీద చేయడం కరెక్ట్ కాదు, నువ్వు క్యాస్ట్ వల్ల ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తెచ్చారు. మన జర్నలిస్ట్ ఆయన కూడా ఓ లెటర్ చదివిండు కదా, ఆయనకు ఓరో లెటర్ రాశారు. దాంట్లో ఈ జైపాల్ రెడ్డి గారు ఇక్కడ బీటెక్ ముక్కి పాస్ అయ్యాడు, వీడికి సెక్యూరిటీ జాబ్ కూడా రాదు ఇక్కడ, అక్కడ కూడా ఎవరిదో కాలు పట్టుకొని అక్కడ ఏదో జాబ్ తెచ్చుకున్నాడు, ఏదో బ్యాక్ డోర్ త్రూ తెచ్చుకున్నాడు అని చెప్పి ఎవడో లెటర్ రాస్తే ఈయన చదివాడు. నువ్వు చదివినప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ యూ హ్యావ్ ద లీస్ట్ షుడ్ హ్యావ్ ద లీస్ట్ రెస్పాన్సిబిలిటీ. చెప్పాలి ఎవడు రాశాడు ఏం కథ అని చెప్పాలి, అంతేగాని ఎవడు రాస్తే ఎనానమస్గా రాస్తే చదివేస్తావా? ఇప్పుడు నేను రాస్తాను, చంద్రబాబు నాయుడు గారి మీద రాస్తాను, చదువుతావా? జగన్ గారి మీద రాస్తాను, చదువుతావా? చదవకూడదు. నాన్ సెన్స్. సాయి అంటే నాకు మస్తు రెస్పెక్ట్ ఉండే, బాగా చూస్తాను ఆయన వీడియోలు.
అది చేసిండు. తర్వాత ఆయనకు కూడా రెస్పాన్స్ నేను ఇచ్చిన. చూసాను. మీ ఇద్దరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ కాల్ గా నడిచిందా జర్నలిస్ట్ సాయి గారికి? లేదు. దాని తర్వాత నడవలేదు? ఏం లేదు. సో ఏం లేదు, మనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు నాకు. సో ఇట్స్ ఫైన్. ఆ కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ ఆ ఒక్క వీడియోతో ఆగిపోయింది మీ ఇద్దరిది. అంతే. వన్ క్వశ్చన్ తో ఈ నందు కపుల్ ఎపిసోడ్ కి ఎండప్ చేస్తాను. మీరు మమ్మల్ని ఏం చేయలేరు, యు కాంట్ ప్లక్ అస్ ఆఫ్, డైరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళది. బికాజ్ ఎందుకంటే మేము యూకే సిటిజన్స్, మీరు అక్కడ కేసులు పెట్టుకుంటే ఏం నడవదు అని చెప్పి. నిజమా? విక్టిమ్స్ ఏమీ చేయలేరా? చివరికి విక్టిమ్స్ రోడ్డుకి రావటమేనా? అది వాళ్ళ భ్రమ. ఓకే, టైమ్ విల్ టెల్. దేర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ టైమ్. ఓకే, సో టైమ్ విల్ టెల్. ఏం చేస్తాము, ఏం చేయలేరు అనేది సమయం సమాధానం చెప్తుంది. ఈ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ఏంటంటే సివిల్ కేసుల కింద వస్తాయి, ఇవన్నీ క్రిమినల్ కేసులు కాదు. క్రిమినల్ కేసులు అంటే నువ్వు ఎవరినో ఇబ్బంది పెడితేనో సేఫ్టీకి ఇష్యూ అయితే క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసులు అంటే తొందరగా రియాక్ట్ అవుతారు. ఇవి సివిల్ కేసులలో అంత తొందరగా రియాక్ట్ అవ్వరు. ఓకే, టైం పడుతుంది. దెర్ ఆర్ ఏజెన్సీస్, దెర్ ఆర్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. టైం పడుతుంది. వాళ్ళకి ఈ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన ఇట్స్ నాట్ అన్ ఇమ్యూనిటీ. ఓకే, నువ్వు బ్రిటిష్ యూకే సిటిజన్షిప్ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన నువ్వు అన్ని నేరాలు ఘోరాలు చేయొచ్చు అని ఏం లేదు, ఎక్కడ రాసి పెట్టలేదు. నాకు కూడా ఉంది బ్రిటిష్ పాస్పోర్ట్. ఏమన్నా చేయొచ్చా మీరు? చెప్పండి, ఏమైనా చేద్దాం మేడం. ఇద్దరు వేస్తారు లోపల. అదే కదా. సో అవి ఈ పాస్పోర్ట్లు ఇవన్నీ పక్కన పెడితే ఎథిక్స్ బ్రదర్. నిన్ను ఎలా పెంచారు మీ పేరెంట్స్? మా ఊర్లో నన్ను మా అమ్మ నాయన మా ఊర్లో పెంచినారు. నేను చాలాసార్లు చెప్పిన, మేము ఊరోళ్ళం, ఎవరిని మోసం చేయం. మేము నల్గొండోళ్ళం, ఎవరిని మోసం చేయం. ఏంది, నలుగురికి సాయం చేస్తా కానీ మోసం చేయం. ఆ ఎథిక్స్ బ్రో, ఆ వాల్యూస్. మనకు ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం చెయ్యం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలవాటు పడ్డారు బాగా ఈ బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్. ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నా దగ్గరికి చాలామంది వచ్చారు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. యూకేలో కూడా చాలామంది ఉన్నారు మనోళ్ళు, జాబులు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు. ఒక నలుగురు ఫ్యామిలీ ఆఫ్ 4 members ఇండియాకి వచ్చి వెళ్తే బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్లో 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, 20 లక్షలు ఖర్చు పెట్టి నేను ఈ 100 మందిని అందరు ఇదే మాట. వాళ్ళు వచ్చి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది యూకేకి వచ్చి, కానీ 20 లక్షలు ఖర్చు పెట్టి ఎవడు ఇండియాకి వచ్చిపోలే. బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ చాలా తక్కువ బ్రదర్. ఓకే, 0.001% వస్తారు పీపుల్, అన్లెస్ వాళ్ళ బిజినెస్ ట్రావెల్ అయితేనో, వాళ్ళ బిజినెస్ దానికి పే చేస్తుంటేనో, వాళ్ళ బిజినెస్ టికెట్కి పైసలు ఇస్తేనో వస్తారేమో. కానీ నీ పర్సనల్ ట్రిప్కి నీ నలుగురు ఫ్యామిలీని వేసుకొని బిజినెస్ క్లాస్లో ఫ్లైట్స్ రావడం చాలా 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 తక్కువ మంది. అలాంటిది వీళ్ళు వచ్చినప్పుడల్లా బిజినెస్ క్లాస్. ఏడికెళ్ళి వస్తాయి పైసలు? నీ బిజినెస్ నడుస్తలేదు, లాభాలు లేవు. యూట్యూబ్ ఛానల్ ఎంత వస్తుంది బ్రదర్ నీకు తెలుసు కదా. తిప్పి కొడితే ఏమొస్తుంది, ఖర్చులకు రావు. అదే కదా. సో వీళ్ళకు ఒక టీం ఉంది మళ్ళీ యూట్యూబ్, వాళ్ళ జీతాలు వెళ్తేనే ఎక్కువ. ఏడికెళ్ళి వస్తున్నాయి ఈ పైసలని? థింక్ అబౌట్ ఇట్. ఏమన్నా అంటే ఒక రెస్టారెంట్ చూపిస్తున్నారు వాళ్ళు. ఆ రెస్టారెంట్ చూసినావు కదా, దాన్ని ఇప్పుడే కావాలంటే ల్యాప్టాప్ తీసి చూపిస్తాను, దాని రెవెన్యూ, దాని కథ అంతా. వాళ్ళు ఇంతవరకు అది ఓవర్ డ్యూ ఉంది, ఆ అకౌంట్స్ అన్ని సబ్మిట్ చేయలే. రెస్టారెంట్ తరఫున 5గురికో 6గురికో వీసాలు ఇచ్చారు. దాంట్లో ఎంప్లాయీస్ చూస్తే 2 ఉన్నారు. ఎందుకు? ఆ రెస్టారెంట్లో పనిచేసిన వాళ్ళకి ఓనికి పైసలు వేయలే, శాలరీస్ వేయలే. ఒక అమ్మాయి పేరు ఏం పేరు, సంథింగ్ ఉంది మర్చిపోయినా. 18 నెలలు 18 months అమ్మాయి ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. 2 నెలలు శాలరీ ఇచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రెస్టారెంట్లో కూడా కొన్ని బాగా దారుణాలు చేశారు ఇట్లాంటివి. ఈ వీసాలు ఇవ్వకపోగా, శాలరీస్ ఇవ్వకపోగా, మళ్ళీ ట్యాక్స్ ఫ్రాడ్. సో ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే బ్రదర్, మా దగ్గర హెచ్ఎం రెవెన్యూ అండ్ కస్టమ్స్ అని ఉంటుంది, హెచ్ఎంఆర్సీ అని ఉంటుంది, ట్యాక్స్ డిపార్ట్మెంట్. బేసిక్గా ఆ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ది స్లో మూవింగ్ బీస్ట్. బట్ ఎట్లా అంటే ఒకసారి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారనుకో, పోలీసుల కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ వచ్చేయచ్చు నీ ప్రెమిసెస్కి కానీ ఆఫీస్కి కానీ, డైరెక్ట్ వచ్చేసి చూపి నీ అకౌంట్స్ అని చూపించి అనొచ్చు. చాలా పవర్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు ఫినాన్షియల్ ఫ్రాడ్ జరగకుండా చూసే, ట్యాక్స్ ఫ్రాడ్ జరగకుండా. సో వాళ్ళు ఒకసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారంటే అంతే. ఇంకా వీళ్ళు ఏ దుబాయ్ పోయినా ఏడికి పోయినా ఇలా పని అవుతుంది అంతే. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ ఇంత దూరం వస్తుందని అనుకోలే.
ఓకే, యా నాతో మాట్లాడినప్పుడు ఏం ఏం వీకలర్లే వీళ్ళని అదే ధీమాతో ఉన్నారు. అదే టోన్ ఉంది. ఇన్ని రోజులు అదే టోన్తో ఉన్నారు కదా, సో ఇప్పుడు కూడా అదే టోన్తో ఉన్నారనమాట. ఓకే, యా ఎవరు ఏం చేయలేరు అనే టోన్తో ఉన్నారు. అది సో ఇది ఇట్లా వచ్చేసింది ఇప్పుడు అందరూ తెలుసు. ఈ ఎపిసోడ్ మొత్తానికి ఒక ఎండ్ కాండ్ ఆన్సర్ ఇవ్వదలుచుకుంటే జై గారు, మీరు కాస్త లేట్ అయినా కూడా విక్టిమ్స్కి న్యాయం జరుగుతుంది. అది న్యాయం అంటే ఏ రకంగా అనేది ఆలోచించాలి. పెట్టిన డబ్బులు అన్నీ వస్తాయా రావా, ఎట్లా వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది ఆలోచించాలి. వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా వస్తాయన్న నమ్మకం నాకైతే లేదు, కానీ బట్ వీళ్ళ మీద మాత్రం ఒక బ్లాక్ మార్క్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందిగా. బ్లాక్ మార్క్ ఆల్రెడీ ఉన్నది కదా బ్రదర్. అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఉండటం వేరు, లీగల్గా ఉండటం వేరు కదా. యా లీగల్గా ఇట్ మేక్స్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్ కదా. విక్టిమ్స్ అందరు కలిసి లీగల్గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. సో దాని మీద మనం కామెంటరీ చేయడం బాగుండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అన్ని చెప్పడం కూడా బాగుండదు. సో నేను కూడా ఆ ప్రాసెస్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. మన పనులు మనకు ఉంటున్నాయి, చూస్తున్నారుగా. ఏ ఫోన్ కాల్స్ ఇప్పటికిప్పుడు 20 ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో యా వాళ్ళు లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అన్నట్టు వదిలేసినాము. బట్ వాళ్ళు చేస్తున్నారు. సో దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. అట్లీస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్పినా కదా బ్రదర్, అవేర్నెస్ కోసం చేశాము. అట్లీస్ట్ విక్టిమ్స్ చాలామందికి ఒక రిలీఫ్ దొరికిందని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక, ఎక్కడా చెప్పుకోలేక నలిగిపోయారు. యా వీళ్ళ బెదిరింపులకి నలిగిపోయారు, చెప్పుకోలేక నలిగిపోయారు. ఇప్పుడు అమ్మాయి చూసినావు కదా, మిస్క్యారేజ్ అయ్యి ఇదంతా. సో ఇదంతా బట్ ఇప్పుడు వీళ్ళ వ్యవహారం అంతా, వీళ్ళు చేసే పనంతా ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఓకే, యా అట్లీస్ట్ విక్టిమ్స్కి అదొక రిలీఫ్ దొరికిందని అనుకుంటున్నాను నేను. యా బట్ వీళ్ళకైతే నేను మొన్న ఏదో వీడియోలో చెప్పిన, ఈ సమస్య అంతా అంటే దీని మీద కవరేజ్ అంతా చేసి లాస్ట్ వీడియో అన్నట్టు చెప్పిన. యా నేను ఇప్పటికీ అదే చెప్తా, వాళ్ళ లెగసీ, మీ లెగసీ వచ్చేసి ఇదే. మోసం చేసిన డబ్బులతో అన్ని ఫంక్షన్లు చేశారు, మోసం చేసిన డబ్బులతో బతుకుతున్నారు. మీరు తినే ప్రతి మెతుకు కూడా మోసం చేసిన డబ్బులతో వచ్చింది. ఎవరో ఒకరి జీవితాలు ఆగం చేసిన డబ్బులతో వచ్చింది. అది మీ లెగసీయే అది. ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రేవణపల్లి టు స్కాట్లాండ్ టు యూకే టు యుఎస్ మారథాన్, తర్వాత ఎక్కడికి వెళ్తారో యూ హ్యావ్ ఎన్ ఎండ్లెస్ జర్నీ. సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు అనేటువంటి స్టేజ్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్కి వెళ్ళారు జైపాల్ రెడ్డి గారు. మీరు ఇందాక నేను చెప్పినట్లు యు ఆర్ నాట్ ఏనుగు జైపాల్ రెడ్డి, యు ఆర్ ఆస్క్ జై. సోషల్ మీడియాని ఇప్పుడున్నటువంటి జెన్జీ యూత్ లేకపోతే జెన్ ఆల్ఫా యూత్ ఎలా యూజ్ చేసుకోవాలి? వాట్ యువర్ ఫైనల్ వర్డ్స్ టు ద యూత్, a message or whatever it may be? Conclude with your answer. సో బేసిక్గా మీ దగ్గర ఫోన్ వచ్చేసి ఒక వెపన్ బ్రదర్. యా ఆ ఫోన్ని సోషల్ మీడియా దాంట్లోనే కదా చూసేది. ఆ ఫోన్ని 2 రకాలుగా వాడచ్చు. యా ఇన్ ఎ గుడ్ వే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ వే, రైట్? మీరు కన్జ్యూమ్ చేసే కాంటెంట్, మీరు ఈ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ చేయాలంటే యూ కెన్ డూ దట్. ప్లస్ అల్గారిథం కూడా అదే రికమెండ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏది చూస్తే అదే రికమెండ్ చేస్తూ ఉంటుంది. లేదు నేను మంచిగా పనికొచ్చే కాంటెంట్ చూసుకుంటాను, పనికొచ్చే కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను. చాలామంది కోడింగ్ గురించి కానీ, ఏఐ గురించి కానీ, లేదంటే నా సొంటోళ్ళు కెరీర్ అడ్వైస్ గురించి కానీ, లేదంటే ఇంకేదైనా కమ్యూనికేషన్ స్కిల్ కానీ, ఇంగ్లీష్ కానీ, బిజినెస్ కానీ చాలామంది చెప్తూ ఉంటారు. సో అది చూస్తాను అంటే దెన్ దట్ ఈస్ బెటర్ వే, రైట్? ఇన్ ఎ గుడ్ వే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఆ సోషల్ మీడియా కానీ, నీ దగ్గర ఉన్న ఫోన్ కానీ ఒక వెపన్ లాంటిది. దాన్ని ఒక మంచి వేలో యూజ్ చేసుకోండి. చూడండి, ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ చూడండి, కానీ మొత్తం దానికే టైం డెడికేట్ చేయొద్దు. పనికొచ్చే కాంటెంట్ చూడండి. రోజుకు ఒక 10 నిమిషాలైనా పనికొచ్చే కాంటెంట్. చాలామంది ఇప్పుడు నేను తెలుగు మీడియం చదువుకున్నాను. నాకు చిన్నప్పుడు ఎట్లా అంటే ఇంగ్లీష్ అంటే భయం ఉంటుండే. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు భయం అవుతుంటుంది. చాలామందికి ఇంగ్లీష్ అంటే భయం అవుతుంటుంది, లేదంటే ఎవరితో కొత్తలతో మాట్లాడాలంటే భయం అవుతుంటుంది, లేదంటే జాబులు కానీ ఏదైనా సరే. ఇవన్నీ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైం, రైట్? కొంతమందికి రూరల్ నుంచి ఉంటారు చాలామంది మన దగ్గర. వాళ్ళకు ఉండే అపోహలు వాళ్ళకు ఉంటాయి. మేము రూరల్ నుంచి వచ్చాము, మాతో అవుతుందా అనే ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ యూ కెన్ ఓపెన్ అప్ యువర్ మైండ్ అండ్ దెన్ స్టార్ట్ కన్జ్యూమింగ్ ప్రాపర్ కాంటెంట్. రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ఇంగ్లీష్ పైన కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కానీ, ఏదైనా మీకు నచ్చిన జాబ్ పైన కానీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే దెన్ వితిన్ 3 months 6 months యూ కెన్ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ స్లోలీ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అది తర్వాత
మనం అసలు మ్యారథాన్స్ గురించి డిస్కస్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక ఆ క్వశ్చన్ మనం వేయదు, వాట్స్ ద పర్పస్ ఆఫ్ యువర్ మ్యారథాన్ అని. సో పర్పస్ వచ్చేసి నేను రన్నింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఒక 14 years అవుతుంది. కాకపోతే 5 kilometers 10 kilometers రన్నింగ్ రేసెస్ చేసేవాడిని. తర్వాత నాకు ఒకసారి మ్యారథాన్ గురించి తెలిసిన తర్వాత, మన దగ్గర ప్రతిదీ మ్యారథాన్ అంటారు, బట్ మ్యారథాన్ అంటే ప్రాపర్ మ్యారథాన్ వచ్చేసి 42 kilometers లాంగ్, ఓకే, దాన్నే మ్యారథాన్ అంటారు. మిగతా అవన్నీ 5K రేసెస్ 10K రేస్ ఇది అంటారు. హాఫ్ మ్యారథాన్ వచ్చేసి 21 kilometers. మొన్న చేశాను హాఫ్ మ్యారథాన్ సండే రోజు, ఓకే, మన గచ్చిబౌలి దగ్గర దగ్గర రన్ ఫర్ SMA అని చేశాను. సో ఒకసారి నాకు ఈ ఫుల్ మ్యారథాన్ గురించి తెలిసిన తర్వాత నాకు అనిపించింది, అరే లైఫ్లో ఒకసారి చేయాలరా ఫుల్ మ్యారథాన్, అదో ఛాలెంజ్. ఒక మ్యారథాన్ చేసే వాళ్ళు ప్రపంచంలో సమ్ 1.2 million పీపుల్ ఎంతో ఉంటారు ఎవ్రీ ఇయర్, అంతకంటే ఎక్కువ ఉండరు. సో 0.01% ఏమో ఉంటారు. సో ఆ 0.01%లో నేను ఒకరిని కావాలన్నట్టు చేశాను అనమాట. సో ఫస్ట్ మ్యారథాన్ వచ్చేసి నేను బాగా లావుగా ఉండేవాడిని, బొర్ర పొట్ట అది ఉండేది. అప్పుడు ఒకరోజు ఇండియాకి వచ్చినప్పుడు 6 months ఇక్కడే ఉన్నాను, బాగా తిని లావ్ అయ్యాను. వెళ్ళిన తర్వాత అనిపించింది, అరే మనం ఏదైనా చేసి మంచి ఫిట్గా కావాలని. ఎమ్మటే ఆలోచన వచ్చింది, నాకు మ్యారథాన్ చేయాలని ఉంది, ఫిట్ కావాలని చెప్పేసి లండన్ మ్యారథాన్కి సైన్ అప్ అయ్యాను. నాకు కరెక్ట్గా 100 days ఉండే. 100 daysలో ఫుల్ దయ్యం పట్టినట్టు చేశాను ట్రైనింగ్. 13 kilos తగ్గాను 100 daysలో. పొట్టంతా పోయింది. ఫస్ట్ టైం లండన్ మ్యారథాన్ 42 kilometers నాన్ స్టాప్ పరిగెత్తాను. యా, సో హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ 42 kilometers వితౌట్ బ్రేక్? చేయొచ్చు, యూ కెన్. అవునా, ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే చేయొచ్చు. యా, సో ఇప్పటికీ చేస్తాను నేను. మొన్న కేప్ టౌన్లో నాన్ స్టాప్ రన్ చేశాను. 2 months అవుతుంది. ఇక్కడ కూడా మన గచ్చిబౌలి ఆల్మోస్ట్ 15-16 kilometers నాన్ స్టాప్ వెళ్ళాను, కానీ లాస్ట్కి అవ్వలేదు, ఎండా హిల్స్ అవ్వలేదు. బట్ స్టార్ట్ అండ్ స్టాప్ బాగానే చేశాము. బట్ చేస్తాను 42 kilometers. ఇప్పటికి 10 marathons రన్ చేశాను. ఓకే, సో ఇట్స్ ఫస్ట్ టైం చేశాను, మళ్ళీ చేయొద్దు అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఎమ్మటి నెక్స్ట్ డే సైన్ అప్ అయ్యాను. సో ఐ గాట్ ద బగ్. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో 6 పెద్ద మేజర్ మ్యారథాన్స్ ఉంటాయి, మేజర్స్ అంటారు, అవి వరల్డ్ మేజర్స్ అంటారు. ఓకే, దాంట్లో 5 చేశాను నేను. 6వది బాస్టన్ ఒకటి చేస్తే 6 కంప్లీట్ అవుతాయి. అది నా గోల్. ఈజ్ దట్ ఎ రికార్డ్? అంటే ఓన్లీ రికార్డ్ హోల్డింగ్. చాలా తక్కువ మంది చేశారు అది, అట్లా 6 చేయడము. సో ఇండియా మొత్తంలో ఒక 220 మంది ఏమో చేశారు అంతే. యా, సో దాంట్లో నేను ఒకరిని కావాలని కోరిక. 6 కాస్త ఇప్పుడు 9 చేస్తున్నారు. దాంట్లో 9లో కూడా నేను ఆల్రెడీ 7 చేసేసాను. సో బాస్టన్ ఒకటి, షాంఘాయ్ ఒకటి చేస్తే ఓకే 9 అయిపోతాయి. యా, షాంఘాయ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ చేయాలి. యా, ఇది జస్ట్ ఛాలెంజ్ బ్రదర్, పర్సనల్ ఛాలెంజ్. కెన్ ఐ డూ దిస్ అన్నట్టు 42 kilometers. యాక్చువల్గా 42 ఆన్ ద డే. నువ్వు ఆ 42 kilometers అనగానే చాలా మంది సర్ప్రైజ్ అవుతారు ఇప్పుడు మీరు అయినట్టు. యాక్చువల్గా అదే ఈజీ పార్ట్. ఆ రోజు 42 kilometers రన్ చేయడమే ఈజీ పార్ట్. నీకు దానికంటే ముందు ఈ ట్రైనింగ్ ఉంటుంది కదా, ట్రైనింగ్, కమిట్మెంట్. మనం లాంగ్ రన్స్ చేయాలి. ఎవ్రీ సండే ఒక 20-30 kilometers రన్ చేయాలి. మళ్ళీ వీక్ డేస్ ఒక 2 సార్లు ఒక 10K 15K అట్లా రన్ చేయాలి. ఇవన్నిటికీ టైం తీసుకొని రన్ చేయడము, ఫ్యామిలీ లైఫ్లోంచి బిజినెస్ లైఫ్లోంచి టైం తీసుకొని రన్ చేయడము, మళ్ళీ దాని తగ్గట్టు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాలి. ఆ వెయిట్ లిఫ్ట్స్ ఆ టైం తీసుకోవడము, మళ్ళీ దాని తగ్గట్టు ఫుడ్ తినాలి, డైట్ చేయాలి. ఈ తాగుడు తినుడు తిరిగితే కుదరదు, బంద్. నేను మొన్న 3 years అంతా బంద్. ఆల్కహాల్, షుగర్, ఆయిల్ కంప్లీట్ కట్. ఓకే, నేను నా ఫోటో చూపిస్తాను. ఇప్పుడు ఇండియాకి వచ్చినాక మళ్ళీ లావ్ అయ్యాను, కానీ నా ఫోటో చూపిస్తాను, భయపడతారు. యా, సో అట్లా ఆ ట్రైనింగ్, ఆ కమిట్మెంటే ఇట్స్ ఆల్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అది ఎంత ఎఫర్ట్. ఆ రోజు 42 kilometers ఏముంది రన్ చేయొచ్చు. ఆ రన్ చేసిన తర్వాత అనిపిస్తుంది, ఆ ఫినిష్ లైన్ క్రాస్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ అంతా, ఈ 6 months 3 months ట్రైనింగ్ అంతా తీసుకొని వచ్చి ఫినిష్ లైన్ క్రాస్ చేసినప్పుడు యూ విల్ ఫీల్ ఎమోషనల్. యా, యూజువల్గా ఈ మ్యారథాన్ ఫినిష్ లైన్లో నీకు అందరూ ఏడ్చుకుంటానే కనబడతారు. ఓకే, యా, ఇట్స్ నాట్ ఫిజికల్. అంటే 42 kilometers ఒక సామెత ఉంటుంది ఈ రన్నింగ్ గురించి, మ్యారథాన్ గురించి. ఇన్ ఏ మ్యారథాన్ you run 30 kilometers with body. Okay. Yeah, you run 10 kilometers with mind. You run last 2 kilometers with tears. అది అబ్సల్యూట్లీ ట్రూ. నీకు 30 kilometers వరకు బాడీ, జస్ట్ వెళ్ళిపోతావు. నీకు 30 kilometers తర్వాత దాన్ని ఏమంటారంటే యూ హిట్టింగ్ ద వాల్ అంటారు.
నీకు అక్కడికి వెళ్తే ఒక పెద్ద గోడ కనిపిస్తుంది అంతే నీ మైండ్లో. యూ కాంట్ మూవ్. నీ లెగ్స్ టైర్డ్ అయిపోయినట్టు, నీ ఈ కండరాలు పట్టేసినట్టు, కాఫ్స్ పట్టేసినట్టు, ఈ అరికాలు నొప్పి పెడుతున్నట్టు, ఇవన్నీ నీ మైండ్లో అనిపిస్తూ ఉంటాయి. ఓకే, చలో లెట్స్ వాక్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ అప్పుడే యువర్ అసలు క్యారెక్టర్ విల్ కమ్ అవుట్. నీ అసలు క్యారెక్టర్ అనేది అప్పుడే వస్తుంది అనమాట. ఎట్లా అంటే ఎవ్రీథింగ్ యూ వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్, you will know within those 26 miles or 42 kilometers. What kind of a person you are. In the face of adversity, will you give up or will you keep moving? అది. సో ఆ 30 kilometers నుంచి నెక్స్ట్ 10 kilometers నువ్వు గివ్ అప్ ఇస్తావా, వెళ్తావా, నీ మైండ్ని ఓవర్కమ్ చేసి రన్ చేసుకుంటూ పోతావా, అది నీ యాక్చువల్ మైండ్ సెట్. ఓకే, ఓకే. యా, సో దట్స్ వై దే సే యూ రన్ దట్ 10 kilometers with your mind, not with your body. Yeah, your body will support. నీకు ట్రైనింగ్, ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ ట్రైనింగ్ అన్నట్టు your body will support, but you just have to keep moving. తర్వాత లాస్ట్ 2 kilometers ఆబ్వియస్గా నీకు ఓవర్వెల్మింగ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి, ఇంతసేపు నేను రన్ చేశానని చెప్పేసి. యా, సో అట్లా. గుడ్ జయ్ గారు, వెరీ నైస్ టు మీట్ యూ. యాక్చువల్గా మనం చాలామంది సక్సెస్ అయిన తర్వాత మన ఫ్యామిలీ ఎంతలో కొంత మన ఖాందాన్ బాగుంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ దెమ్, బట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్. మీరు పుట్టిన ఊరికి, మీ ఖాందానికి, అన్నింటికీ మించి మీరు ఏవైతే కష్టాలు పడ్డారో, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేశారో అవి జరగకూడదు అనుకుంటూ ఆస్క్ జై అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అన్నింటికి మించి మీ మెసేజెస్, మీ కెరీర్ గైడెన్స్ వల్ల చాలామంది జాబ్స్ తెచ్చుకున్నారు. హోప్ వీ హ్యాడ్ ఎ ప్లెజెంట్ అండ్ నైస్ షాట్. అండ్ బై ద సేమ్ వే రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని మళ్ళీ కలవాలని, ఈసారి మరింత సక్సెస్తో కలవాలని చెప్పి కోరుకుంటాను. హోప్ టు సీ యూ సూన్ జయపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్లెజెంట్ టాకింగ్. థ్యాంక్ యూ మచ్ ఫర్. ఆసమ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అది కథ.